నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. పర్వతారోహణంలో విజయం సాధించడం ఎలా అనే టాపిక్ పై ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. ఈ టాపిక్ లో మాట్లాడడానికి నాతో ఉన్నారు ఇద్దరు మౌంటైనర్స్. ఒకరు యంగెస్ట్ మౌంటైనర్ మలావత్ పూర్ణ, ఆ తర్వాత అన్వితా రెడ్డి. ఈ కార్యక్రమంలో ఫోన్ కాల్ ద్వారా మీరు మాతో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి పూర్ణతో కానీ అలాగే అన్వితతో కానీ మాట్లాడొచ్చు. హలో, హాయ్. సో ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇద్దరు మౌంటైనర్స్ తో మాట్లాడడం. థ్యాంక్ యూ. పూర్ణ, యంగెస్ట్ ఏజ్ లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం అనేది చాలా మామూలు విషయం కాదు. అసలు 13 ఏళ్ల వయసులో అసలు మౌంటైన్ ఎక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? నిజానికి నాకు మౌంటైనీరింగ్ గురించి ఏం తెలియదు. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడైనా నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కున్నాను తప్ప అంతవరకు నాకేం తెలియదు. స్కూల్లో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుండాలి. సో నాకు స్కూల్స్ త్రూ రెసిడెన్షియల్ సొసైటీ త్రూ నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం వచ్చింది. యాక్చువల్లీ రాక్ క్లైంబింగ్ అని చెప్పి అడ్వెంచర్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అయిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్లాన్లోకి వచ్చింది. సో అప్పటి వరకు నాకేం తెలియదు దీని గురించి. సో అది టర్నింగ్ పాయింట్, భువనగిరిలో ట్రైనింగ్ తీసుకోవడం అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఈ ట్రైనింగ్, మౌంటైన్ ని క్లైంబ్ చేయడం, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందుగా ఒక్కసారి అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా మీ ప్రొఫైల్ ని చెప్పండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా చెప్పిన తర్వాత మనం మిగతా అదంతా మాట్లాడుకుందాం. అయితే మా పేరెంట్స్ వచ్చేసి దేవిదాస్ లక్ష్మి, ఇద్దరు ఫార్మర్సే. అన్నయ్య ఉన్నారు, బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీర్. సో ఇంకా వాళ్ళు ఫార్మర్స్, ఇంకా వ్యవసాయం చేసుకుంటుంటారు. మా ఊరు వచ్చేసి పాకాల, నిజామాబాద్ డిస్టిక్. దాని తర్వాత నేను ఇంకా చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుండి రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుతున్నాను. డిగ్రీ నాకు యుఎస్లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, మినిసోటా స్టేట్ యూనివర్సిటీలో యూగ్రాడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. మన యుఎస్ కౌన్సిలేట్ వాళ్ళు ఆపర్చునిటీ కల్పించి అక్కడికి పంపించారు. సో అక్కడ ఎడ్యుకేషన్ చేసి మళ్ళీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నా ఇప్పటికి. సో మౌంట్ ఎవరెస్ట్ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు రాక్ క్లైంబింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అది కంటిన్యూ చేసుకుంటూ బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్ చేసి, దాని తర్వాత వింటర్ ఎక్స్పిడిషన్ చేసి, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక 3-4 months గట్టిగా ప్రాక్టీస్ చేసి దెన్ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్కి వెళ్ళాము. సో నాకు అసలు తెలియదు నేను 13 yearsకి ఇది ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడానికి వెళ్తున్నాను అని. కాకపోతే ఒకటే సంకల్పం ఏంటంటే ఇది సాధించాలి, ఎట్లన్నా అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అనేది ప్రూవ్ చేయాలనేది ఒకటి బాగా మైండ్లో ఉండేది. ఎందుకంటే నేను నా బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఊరెళ్ళాను అన్నట్టు. సో నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అప్పటికి మన స్టేట్ దాటి, అసలు మా జిల్లా దాటి నేను భువనగిరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడము, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం, ఇదంతా ఒక కొత్త ఎక్స్పోజరు, చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఓకే, దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ నేను ఏదన్నా చేయడానికి అని అక్కడ నుండి గట్టిగా పెట్టుకున్నాను. ఇంకా మౌంట్ ఎవరెస్ట్ గురించి సెలక్షన్స్ నడుస్తున్నాయి, సో ఇందులో ఎట్లయినా సెలెక్ట్ అవ్వాలి, చేయాలి అని. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం, ట్రైనింగ్ అంతా ఒక పాటు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడము 13 yearsకి బిగ్ ఛాలెంజ్ నాకు. అది నా అదృష్టం కొద్దీ ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలు కావడం ఇంకా చాలా యాడ్ అయింది. సో అక్కడ నుండి ఇంకా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. బిఫోర్ పూర్ణ, తర్వాత పూర్ణ, చాలా చేంజెస్ ఉన్నాయి. దాని తర్వాత అక్కడికి ఆపకుండా ఇంకా 7 continentsలో 7 highest mountains క్లైంబ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని 2022లో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆల్ 7 continents highest mountain. అవి కాకుండా వేరే మౌంటైన్స్ ఇండియాలో కూడా క్లైంబ్ చేసాము. సో ఇది ఎడ్యుకేషన్తో పాటు ఈ మౌంటైనీరింగ్ ఫీల్డ్ని కంటిన్యూ చేసాం అన్నట్టు. రైట్ పూర్ణ. అన్విత, మీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి, అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఓకే, సో నా పేరు అన్విత, పడమటి అన్విత, అండ్ మా ఊరు ఎర్రంబెల్లి, భువనగిరి మండల్. బట్ మేము చదువుల కోసం మాకు అంటే భువనగిరికి, ఎర్రంబెల్లికి బస్సు ఫెసిలిటీస్ లేక మేము భువనగిరికి వచ్చి మా ఎడ్యుకేషన్ కోసం మేము భువనగిరికి వచ్చాము. అండ్ దెన్ దట్స్ హౌ 4th నుంచి మేము భువనగిరిలో సెటిల్ అయిపోయాము. అండ్ దెన్ అక్కడ 2013-14లో రాక్ క్లైంబింగ్ స్కూల్ అని, నవ్ ఇట్స్ ఎ ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్, అది స్టార్ట్ అయిందనమాట. అండ్ దెన్ 2014లో నేను స్కూల్ పాస్ అవుట్, 10th అయిపోయాక నేను ఇంటర్ చేస్తున్నప్పుడు
మా స్కూల్లో నేను ప్రెసిడెన్సీ చదువుతున్నప్పుడు అంటే ఆ స్కూల్లో రాక్ క్లైంబింగ్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. నాకు ఆపర్చునిటీ రాలేదు, కానీ అరే ఇది ఒక స్కూల్ ఉందంట, ఇట్స్ అ మోనోలిథిక్ రాక్, భువనగిరిలో ఒక మోనోలిథిక్ రాక్ ఉంది, అండ్ అది ఎప్పుడు చూసినా మా ఇంటి బయటకు వెళ్తే కనిపిస్తుంది, ఎప్పుడు చూసినా ఒక ఇది ఎలా ఎక్కుతారు, ఎందుకు ఎక్కుతారు, అరే నేను ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అది అని చెప్పి ఐ ట్రైడ్. నేను ఒక బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్ తీసుకున్నాను. అండ్ అంత ఈజీగా ఏమి ఒప్పుకోలేదు మా నాన్న. నేను చాలా ఏడ్చి బాధపడి గోల చేస్తే ఒక 1 వీక్ 5 days ప్రోగ్రామ్ అది నేను కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఆ ప్రోగ్రామ్ తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ బీయింగ్ మా మమ్మీ డాడీ ఫార్మర్స్, మా మమ్మీ అంగన్వాడీ టీచర్, నాన్న అగ్రికల్చర్, ఆ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాడు. దో మేమిద్దరం, మా అక్క నేననమాట, బట్ మా నాన్నకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైనా అచీవ్ చేయాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని బాగా నమ్ముతాడు మా నాన్న. అండ్ దెన్ నా ఎడ్యుకేషన్లో, నా స్టడీస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. నా 10th విచ్ ఇస్ జస్ట్ పాస్ అయిన నేను, అంటే ఈవెన్ టిల్ టుడే ఐ రిమెంబర్, పాస్ అయింది అమ్మయ్య మా బిడ్డ అన్న ఫీలింగ్ నుంచి, దట్స్ వాట్ రియాక్షన్ మా ఫాదర్కి నా 10th. అక్కడ నుంచి ఇంటర్లో ఐ వాజ్ 20% ఎక్కువ పాస్ అయ్యాను, ఇలాంటి ఎఫర్ట్స్ లేకుండా. అంత కాన్సన్ట్రేషన్ పెరిగింది. దెన్ మా నాన్న చాలా డిఫరెన్స్ నోటీస్ చేసి, నీకు నచ్చితే వెళ్ళు దీంట్లోకి అనే దాంట్లోకి వచ్చిండ్రు అనమాట. దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ. నేను అక్కడ ప్రాక్టీస్ కోసమే నేను డిగ్రీ కూడా లోకల్లోనే చేశాను భువనగిరిలో. మళ్ళీ 20% ఎక్స్ట్రా పర్సెంటేజ్తో ఐ మీన్ నా డిగ్రీ ఐఎమ్ టాప్ 10 యూనివర్సిటీలో టాప్ 10 స్టూడెంట్ని. ఆ గ్రాఫ్ మా నాన్నకు చాలా డిఫరెన్స్ క్రియేట్ అంటే అనిపించింది. అండ్ దెన్ నేను ఆంధ్ర మహిళా సభలో MBA కంప్లీట్ చేసుకున్నాను. సైమల్టేనియస్లీ నా మౌంటైన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. దట్స్ హౌ నేను ఇప్పటికి ఒక 5 ఇంటర్నేషనల్ మౌంటైన్స్ చేశాను, లైక్ ఆఫ్రికా, యూరోప్, అంటార్టిక్, అండ్ రీసెంట్గా దెనాలి ట్రై చేశాను. అండ్ దెన్ అండ్ ఇండియాలో కొన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశాను. ఐ హ్యావ్ 2-3 ఇండియన్ రికార్డ్స్ ఆల్సో, లైక్ ఫస్ట్ ఇండియన్ వింటర్లో చేయడం, ఇదంతా. ఆల్ దీస్ ఆర్ ప్రాక్టీసెస్, స్టెప్ బై స్టెప్ ఐ నేర్చుకుంటూ వచ్చాను. అంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దాన్ని బిగిన్ చేయడమే, ఒక ఏడుస్తూ కష్టపడుతూ ఒప్పించడమే చాలా పెద్ద టాస్క్ గా మీరు మొదలు పెట్టారు. అంటే చదువు డిస్టర్బ్ అవుతుందన్న కారణంతో మీ నాన్నగారు ఒప్పుకోలేదా, లేదా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఆలోచించారా? అదొకటే రీజన్. నేను చాలా అంటే లైక్ రౌడీ టైప్ అనుకోండి, లైక్ బాగా ఆటల్లో ఐఎమ్ గుడ్, స్పోర్ట్స్లో ఐఎమ్ టూ గుడ్ అని. అది ప్రాబ్లం కాదైనా కానీ స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఆల్రెడీ మా పెద్ద పాస్ అవ్వడమే పెద్ద గగనం టాపిక్ థింగ్లో ఇవన్నీ అవసరమా నీకు అనే థాట్, అదేం చెప్పలేదు ఎప్పుడు. కానీ ఆ డిఫరెన్స్ ఆయన నోటీస్ చేశాడు. ఆ 5 daysలో నా డిసిప్లిన్, నా పంచువాలిటీ, నా థాట్ ప్రాసెస్ స్పెషల్గా. అంతకుముందు నేను ఏం చూసినా భయపడేదాన్ని, నాతో కాదేమో, నన్ను చదవలేనేమో, నాకు స్ట్రెస్ అవుతుంది డాడీ అనేలాగా ఒక ఉండేది నాకు. బట్ ఆ కోర్స్ తర్వాత ఏదైనా నేను ట్రై చేస్తాను, ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, నేను చేసి చూపిస్తాను అనే యాటిట్యూడ్ డిఫరెన్స్ వచ్చింది. దట్స్ హౌ ఆయన 2015లో నాతో అన్నారు, నువ్వు ఏదైనా చేసుకో, చదువు కంప్లీట్ చేయి చాలు, మినిమం డిగ్రీ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అనే పాయింట్లో ఉంటారు ఆయన. సో అట్లా సైమల్టేనియస్గా నేను 2015 నుంచి MBA వరకు ఒక 2 మౌంటైన్స్ క్లైమ్ చేశాను. బట్ నా అప్రోచ్ టువర్డ్స్ థింగ్స్ చాలా మారిపోయాయి. అండ్ ఆయన ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా దెన్ ఓకే, నువ్వు చదువు కంటిన్యూ చేస్తున్నావు కదా, ఇంకేదన్నా చేసుకో నీకు నచ్చింది అనేలా. ఇప్పుడు మౌంటైన్ క్లైమ్ చేయడం మీకు ఇష్టం కాబట్టి దాన్ని మీరు చాలా డెడికేటెడ్ గా చేశారు. మరి చదువుని అలాగే ఇష్టపడ్డారా, లేదా నాన్న కోసం కష్టపడ్డారా? లేదు, వచ్చేసేది నాకు. అంటే నేను కోర్స్కి వెళ్ళినప్పుడు సాటర్డే సండే ప్రాక్టీస్ ఉంటుంది భువనగిరిలో. ఎవ్రీ సాటర్డే సండే అక్కడ కోర్సెస్ కానీ యాక్టివిటీస్ రెగ్యులర్గా రన్ అవుతాయి. నేను ఇప్పుడు అక్కడికి సాటర్డే సండే వెళ్ళాలి అంటే నార్మల్గా చదువుకునేది హోంవర్క్స్ టైం సాటర్డే సండే ఎక్కువ ఇస్తారు కదా, చదవాలన్నా అప్పుడే చదవాలి. కాబట్టి నేను ఆ సాటర్డే సండే స్పెండ్ చేయలేను కాబట్టి క్లాస్లో కరెక్ట్గా వినాలి. అంటే ఫోకస్డ్గా ఉన్నప్పుడు నాకు మంచి టైం దొరుకుతుంది. ఆ టైంని నేను సాటర్డే సండే అక్కడ స్పెండ్ చేయొచ్చు, హాలిడేస్ అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ హాలిడేస్ టైం దొరకాలి అంటే నేను క్లాస్లో కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, ఇచ్చిన వర్క్స్ హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఫోకస్ మారిపోయింది. అంటే టువర్డ్స్ ఫోకస్ చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు. దట్స్ వాట్ అవన్నీ రియలైజ్ అయ్యి ఓకే ఏమైనా చేసుకో ఇంకా అనేదానిలాగా ఫ్రీడమ్ ఇచ్చేసారు. రైట్. పూర్ణ తనైతే కొంచెం కష్టంతో స్టార్ట్ చేసినా ఇప్పుడైతే చాలా గోల్స్ అచీవ్ చేసేసింది. నువ్వు 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కేసావు.
మరి నీ ప్రయాణం స్టార్ట్ చేసే ముందుగా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉండింది? అయితే నాకు ఒక్క విషయం అర్థమైంది, ఈ మౌంటనీరింగ్ చేస్తున్న టైంలో పేరెంట్స్ నుండి సపోర్ట్. అంటే ఇంత తిరుగుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు చాలా అంటే కొన్ని విషయాలు నాకు అర్థమైంది. పర్టికులర్గా పేరెంట్స్ విషయానికి వస్తే నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మా అమ్మ లిటరల్గా ఏడ్చేసింది, చాలా ఏడ్చింది. మా ఫాదర్కి ఆయనకి లోపల ఎంత బాధ ఉన్నా ఆయన మా నాన్న ఏంటంటే ఒక్కటే కాన్ఫిడెన్స్తో ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు కదా, ప్రవీణ్ సార్ ఉన్నారు, శేఖర్ సార్ ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ పైన నమ్మకంతో నేను కూడా ఎంత ట్రైనింగ్ తీసుకున్నా అనేది మా నాన్న కూడా చూశారు. సో నాకు తెలిసి ఆయన మమ్మల్ని నమ్మి లోపల ఎంత భయం ఉన్నా అది అట్లే పెట్టుకొని నాకు సపోర్ట్ చేశారు. మా అమ్మ మాత్రం ఏడ్చేసింది, అవసరమా, ఒక్కదానివే నువ్వు, కూతురువి, అది ఇది అని చెప్పి ఏడ్చింది. బట్ తర్వాత నాకేం అర్థమైందంటే మేము కన్విన్స్ చేసాం, ఏమవ్వదు, ఇంత ట్రైనింగ్ తీసుకున్నాము, ఇంత చేసాము, ఏదన్నా డిఫికల్టీ లేదు, ఏదన్నా జరగబోతుంది అని అంటే మేము అనుకోకుండా ఏదన్నా జరిగితే ఏం చేయలేం, కానీ ఏదన్నా జరగబోతుంది అని అంటే డెఫినెట్గా సేఫ్టీ ఈజ్ ఫస్ట్. ఏదైనా మేము మౌంటనీరింగ్లో కాంపిటీషన్ ఉండదు, మనం ఎక్కాలి, ఎంత లేట్ అయినా, అది తొందరగా ఎక్కినా లేట్ ఎక్కినా ఎక్కడం అనేదే ఇంపార్టెంట్, పైన రీచ్ అవ్వడం. అది కాంపిటీషన్ ఏమి ఉండదు, వాళ్ళతో ముందెళ్ళాలి, వీళ్ళకంటే ముందెళ్ళాలి అనేది ఏమి ఉండదు. సో పేరెంట్స్ విషయానికి నాకు అర్థమైంది ఏంటంటే, మనము పిల్లలము ఎంత కాన్ఫిడెంట్గా ఉండి నేను ఖచ్చితంగా చెయ్యగలను, మనం చేసే పని పైన ఫోకస్డ్గా ఉండి ధైర్యంగా ఉండి మనమే మన పేరెంట్స్కి ధైర్యం చెప్పగలిగే, ఏం కాదు నాన్న నేను చేస్తాను అనే కాన్ఫిడెన్స్ని ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు మౌంటైన్ ఎక్కాలన్న ఆలోచన నీ మనసులో పడిందా? ఎవరినైనా చూసి నువ్వు అనుకున్నావా? లేదంటే మీ ఫాదర్ ఏమన్నా బిడ్డ నువ్వు ఇది చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అన్నారా? నాకు ఏం తెలియదు, మా ఫాదర్కి కూడా ఏం తెలియదు మౌంటనీరింగ్ గురించి కంప్లీట్గా. మేమేదో చిన్న ఊరు, ఇప్పటికీ నెట్వర్క్ ఉండదు మా ఊర్లో. అంటే అది నెగిటివ్ అనట్లేదు, అదొక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు, నెట్వర్క్ ఉండకపోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఉండకపోవడం, అట్లా. అంటే మేము చేయాలనుకున్న దానిపైన ఫోకస్డ్గా ఉండొచ్చు. అంటే దీని గురించి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, మౌంటనీరింగ్లో ఉండాలి అనేది నాకు ఎప్పుడు లేకుండే. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే నేను నిజంగా చెప్పాలి అని అంటే నేను భువనగిరి ఫస్ట్ డే చాలా భయపడ్డాను. అసలు స్టార్ట్ చేయడానికి, ఇంత పెద్ద కొండ ఎట్లా ఎక్కాలి అని చెప్పేసి చాలా భయపడ్డా. అసలు మేము ఎక్కుతామా లేదా అనేది పక్కన పెడితే మా ఇన్స్ట్రక్టర్స్ అందరూ మాకు ఎక్విప్మెంట్స్ గురించి చెప్తున్నారు, ఇట్లా ఎక్కాలి, కొన్ని టిప్స్ చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. సర్లే ఇంత దూరం వచ్చాము, ఇది ఒక ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవడం అని స్లోగా స్టార్ట్ చేసాము. సో అక్కడ డే బై డే మేము చేస్తూ పోతుంటే యాక్టివిటీస్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మా నాన్న అయితే ఎప్పుడు నువ్వు ఇది చేస్తే ఇది అయిపోతావు అని చెప్పలేదు. ఆయన ఇప్పుడు తను చెప్పినట్టు వాళ్ళకేముంటుందంటే ఎడ్యుకేషన్ త్రూయే ఏదైనా వస్తుంది అనేది ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటుండే, అట్లా దీనిపైన కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ భువనగిరిలో మాకు రాక్ క్లైంబింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం స్టూడెంట్గా నేను స్టార్ట్ చేసాను, నాలో చాలా చేంజెస్ రావడము, ఒక స్పోర్టివ్గా ఏదైనా చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడు ఏంటంటే తక్కువ మార్కులు రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలాంటి వాటికి మనం ఇది కాకుండా ఇది మనం మౌంటనీరింగ్ అనేది, ఇట్లాంటి కోర్సెస్ అనేది చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఏదైనా నేను చెయ్యగలను అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేది. సేమ్ అదే నమ్మకాన్ని, అదే ధైర్యాన్ని నాకు భువనగిరి కోర్స్ ఇచ్చింది. అక్కడి నుండి అట్లా కంటిన్యూ చేయాలనిపించింది. సో భువనగిరి కోర్స్ చేసేటప్పుడు నాకు మౌంట్ ఎవరెస్ట్ గురించి మా కోచ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, శేఖర్ సార్. సో సార్ది వీడియోస్, ఫొటోస్ అన్నీ చూపించారు. సో అప్పటి నుండి నాకు నాకు ఆపర్చునిటీ వస్తే, నేను కనుక సెలెక్ట్ అయితే డెఫినెట్గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని అప్పుడు అనుకున్నాను. రైట్. అన్విత, మన విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుందో గురువులది కూడా అంతే ఉంటుంది. సో మీ గురువు ఎవరు? ట్రైనింగ్లో మిమ్మల్ని ఎంతగా ఆయన షైన్ చేశారు? నేను భువనగిరిలో 2015 నుంచి ఇప్పటి వరకు హార్డ్లీ 2-3 పీపుల్ కూడా ఇప్పుడు వరకు ఆ కోర్స్కి రాలేదండి. ఐ డోంట్ నో ఎందుకు రీజన్స్, అదంతా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను దాంట్లోకి వచ్చాను. ఫస్ట్ టైం మా నాన్న శేఖర్ సార్కి అప్పచెప్పుకుంటూ, అప్పుడే పర్సనల్గా ఆయనే ట్రైనింగ్ ఇస్తున్నారు అప్పుడు అక్కడ, ఇప్పుడు మేము ఇస్తున్నాము. సో ఆయన మా పాప అండి పలానా, తన ఏజ్ ఇది, తన క్లాస్ ఇది, బాగా ఏడ్చి వచ్చింది ఇక్కడికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తోని, చేసినా చేయకపోయినా వదిలేయండి,
బట్ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది అనే దాంట్లో చెప్పేసి అప్పచెప్పి వెళ్ళాడు. ఎవ్రీడే ఇప్పటికీ శేఖర్ సార్ అంటారు. సో మా కోచ్ యాజ్ పూర్ణ టోల్, శేఖర్ బాబు సార్, హీస్ అన్ అర్జున అవార్డీ అండ్ 2007లో ఎవరెస్ట్ క్లైమ్ చేశారు. జాయిన్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు దట్స్ హౌ మేమంతా ఎంటర్ అయింది. ఆ 5 days ఎవ్రీడే మా నాన్న వచ్చి చూసి వెళ్ళేవాడు, ఏదైనా అవుతుందేమో అని చెప్పి. బట్ అండ్ మా పేరెంట్స్కి ఆ కోర్స్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేదు. ఆ టైంలో 5 days కట్టుకున్నాడు, రోజు కొంచెంగా, జస్ట్ బికాస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. నేను ఎంత డెస్పరేట్గా ఆయన అడుగుంటే ఆయన పెట్టుంటాడు. ఒక కోర్స్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి మనది. బట్ ఒక డాటర్ కోసం చేశాడు. ఎందుకు చేశాడు? నేను చూపించాను ఆయనకి, నేను చేయగలను డాడీ, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, యుల్ సీ మీ అని. నా ఇంట్రెస్ట్తోనే నేను ఆయనను అడగడం. 5 days తర్వాత ఐ గాట్ టు నో. ఇంటికి వెళ్ళి ఆ 5 daysలోనే డిఫరెన్స్ అంతా చూశాడు. పొద్దున్నే లేవడం, నేను కొంచెం ఫిట్నెస్ అయినప్పటికీ ఆయనతో పాటు ఫిట్నెస్ చేయడం. మా నాన్న ఎవ్రీడే యోగా చేస్తారు, ఆయనతో పాటు నేను యోగా చేయడం, అరిపియకపోవడం ఇంట్లో. చెప్పిన ఓకే దేర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అనేది లెర్నింగ్. ఇదంతా చిన్నవి హీ నోటీస్డ్. అండ్ ఆయనే మళ్ళీ శేఖర్ సార్ దగ్గరికి 5th day వచ్చి నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయండి, మా పాపను పంపిస్తాను నేను. దెన్ ఆ అమ్మాయి చాలా ఫిట్ ఉంది, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఫర్దర్ కోర్సెస్ ఉంటాయండి, మౌంటైనరింగ్ కోర్సెస్ ఉంటాయి, బట్ ఈ స్టేట్లో ఉండవు, నార్త్లో ఉంటాయి, 7-8 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అంతే, మీరు వెళ్తా అంటే ఐ ట్రై టు ఫైండ్ అ సీట్ అన్నారు. దెన్ ఇట్ ఈస్ వెరీ, అప్పట్లో 4,000 కోర్స్ ఫీజు. మాకు అది కూడా ఇబ్బందే, బట్ మా నాన్న ఓకే పంపిద్దాము, హాలిడేస్ టైమే కదా అని. దట్స్ హౌ నేను మౌంటైన్కి వెళ్ళడం. మౌంటైన్లో 28 days కోర్స్ నేర్పిస్తారు కంప్లీట్గా. మౌంటైన్స్లో టెంట్స్లో ఎలా వండుకోవాలి ఏంటి అని. నేను అప్పుడు 17 years, ఆర్మీ నావీ వాళ్ళు ఉన్నారు ఆ కోర్స్ మొత్తంలో. నేను యంగెస్ట్ పర్సన్, 17 years. లాంగ్వేజ్ కూడా రాదు నాకు, తెలుగు తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదు. ఏవో కొన్ని వర్డ్స్ వచ్చి ఇంగ్లీష్లో అంతే. ట్రై చేయడం, మాట్లాడడం, నేర్చుకోవడం, భయపడకుండా ఎట్లా నేర్చుకోవడం, మాట్లాడడం, ఇదంతా. ఒక నైట్ నేను టెంట్ బయటికి వెళ్ళినప్పుడు మౌంటైన్స్లో ఎగురితే స్టార్స్ దొరుకుతాయేమో అన్నంత బ్యూటిఫుల్. అంటే డ్రాయింగ్ వేసుకుంటాం కదా, డ్రాయింగ్లో మౌంటైన్స్, సన్ రైజ్, స్టార్స్, ఇదంతా ఏదైతే బొమ్మలు వేసుకుంటామో అదే నాకు కనిపించింది. అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ వాంట్ టు బీ ఏ మౌంటైనర్. నో మ్యాటర్ వాట్, నేను మౌంటైన్స్ క్లైమ్ చేయాలి, ఏదైనా పర్లేదు నేను చేయాలి. దెన్ నేను ఇంటికి వచ్చాక ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ దిస్ డాడీ, ఇదంతా అని. దట్స్ హౌ. బట్ ఈవెన్ టుడే ఆ తర్వాత నుంచి యాజ్ ఐ టోల్డ్ నా గ్రేడింగ్ చాలా మారింది, నా యాటిట్యూడ్ చాలా మారింది, అప్రోచ్ చాలా మారింది. అఫ్ కోర్స్ పేరెంట్స్, మా నాన్న ఈవెన్ టుడే ఐ రిమెంబర్, మా కోచ్ కూడా అంటారు, నా ఎవరెస్ట్ సబ్మిట్ అయిపోయాక మీ పాపది సబ్మిట్ అయిందండి అని చెప్పిన, నాకు తెలుసండి అయిపోతుందని చెప్పారండి. దట్ కాన్ఫిడెంట్ హీస్. నేను అంత కష్టపడ్డాను అన్ని మౌంటైన్స్కి. నేను డైరెక్ట్గా ఎవరెస్ట్ క్లైమ్ చేయలేదు, ఐ డెడ్ ఫ్యూ మౌంటైన్స్ బిఫోర్. బికాజ్ ఎవరెస్ట్ నేను క్లైమ్ చేయాలంటే విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, నేను అంత పుల్ చేయలేను మనీ. నో మ్యాటర్ వాట్ నా చదువు అయిపోయాక అవ్వాలి అని అయితే నాకు తెలుసు. అలాగే నేను ప్లాన్ చేసుకున్నాను. నాకు అలాంటి గైడెన్స్ దొరికింది, అలాంటి ఫిట్నెస్. యాజ్ భువనగిర్ ఇప్పుడు వరకు ఒక ఆల్మోస్ట్ 97 to 98 పీపుల్ని ఎవరెస్ట్ సమ్మిట్లో పెట్టింది. సేమ్ ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ అనే కంపెనీ సమ్మిట్ సక్సెస్ఫుల్గా చేయించారు. అక్కడికే వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కీలీకి వెళ్ళేవాళ్ళు, ఎల్బ్రూస్కి వెళ్ళేవాళ్ళు, మౌంటైన్స్ ఎక్కేవాళ్ళు, అక్కడికి వచ్చి ప్రాక్టీస్. నేను వాళ్ళని చూశాను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ నాకు ఎక్విప్మెంట్ కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్కి రెంట్కి ఇవ్వడం, నాకు చాలా సపోర్ట్ దొరికింది అక్కడి నుంచి. సో నేను ఫినాన్షియల్గా పుల్ చేసుకుంటే చాలు, ఫిజికల్గా టెక్నికల్గా నేను ఇక్కడ ఫిట్ అవ్వచ్చు అని నాకు తెలిసింది. ఈ ప్రాసెస్ అన్నిటికీ నా పేరెంట్స్ హెల్ప్ చేశారు. మేబీ వాళ్ళకి భయం ఉంటుండొచ్చు, అండ్ ఐ కెన్ సే ఐఎమ్ సో ప్రౌడ్. నేను అలాంటి పేరెంట్స్కి పుట్టడం నా అదృష్టం. అందరు అంటారు అన్విత మీ డాటర్గా పుట్టడం మీ అదృష్టం అని. కాదు, నేను ఇప్పటికీ చెప్తాను అలాంటి పేరెంట్స్కి నేను పుట్టడం అదృష్టం. ఐ మీన్ నాకు అట్లాంటి పేరెంట్స్ దొరికినారు. బికాజ్ కొన్ని మౌంటైన్స్కి డిఫరెంట్ ఫిట్నెస్లు ఉంటాయి. మాకు తెలియకపోయినా మా నాన్న యూట్యూబ్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి అసలు అది ఏం మౌంటైన్, ఎలాంటి ఫిట్నెస్ చేయాలని తెలుసుకొని నాకు అలాంటి ఫిట్నెస్ చేయించేవాడు. ఇవాళకి నేను అగ్రికల్చర్లో హెల్ప్ చేస్తాను మా డాడీకి, బట్ ఆయన మా కోసం పొలంలో పని చేయించడం, అలాంటి పనులు అంటే ఓన్లీ లోవర్ బాడీ ఫిట్గా అయ్యే గుంజి పీయడం, గుంజి పీయడం, నారేపియడం, ట్రాక్టర్ దున్నిపియడం, అట్లాంటి ఫిట్నెస్ వర్క్స్ అంతా నాతోనే చేయించేవాడు. నాకు అర్థం కాకపోయేది అప్పుడు, ఎందుకు నన్ను ఇంత చంపుతున్నావు. మా మమ్మీ కూడా అనేది, ఎందుకు అట్లా పిల్లని చంపుతున్నావు, ఆడపిల్లని. ఊర్లో అందరూ అనేవాళ్ళు వచ్చినప్పుడు, ఆడపిల్లని ఎందుకు చంపుతున్నావు నువ్వు ఇట్లా కానీ. బట్
నేను ఒక మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు నాకు అనిపించింది, అచ్చా మా నాన్న ఇందుకు ఇక్కడ పనికొస్తుంది అని చెప్పి ఆయన అలాంటి ఫిట్నెస్ నాకు అక్కడ చెప్పించండి అని నాకు మౌంటైన్లో రియలైజేషన్ వచ్చింది. అంత ఎఫర్ట్స్ ఆయన చేశాడు. అండ్ మా నాన్న ఏం చదువుకున్న మనిషి, మా పేరెంట్స్ ఏం అంతగా చదువుకోలేదు, బట్ హీఈస్ ఎఫర్టింగ్. ఎందుకు నేను ఎఫర్ట్ చేయడం, ఎవ్రీడే నేను ఎలాంటి ఫిట్నెస్ చేస్తున్నాను ఆయన రీసెర్చ్ చేసి ఇంకేం చేయొచ్చు. మేమంత స్పెండ్ చేయలేము, ఒక ప్లేస్కి వెళ్ళి ఒక జిమ్కి వెళ్ళి కూర్చొని పెట్టు ఫిట్నెస్కి అంత స్పెండ్ చేయలేము. మేము ఏం చేయొచ్చు నా బిడ్డకు, నేను ఎలాంటి ఫుడ్ కష్టమైన మా నాన్న మా కోసం మళ్ళీ బర్రెలను కొని మంచి పాలు ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి ఆమెకి. టైం లేకపోయినా ఆయన ఎఫర్ట్ చేసి నాన్ వెజ్ ఇవన్నీ ఎగ్స్ ఇవన్నీ మంచి ప్రోటీన్ ఇవ్వాలి, మంచి మిల్క్ ఇవ్వాలి, బయట దొరుకుతుందో లేదో నా బిడ్డకి అని ఆయన బర్రెలు తీసుకొని రావడం అవన్నీ చేయడం. ఇప్పటికీ ఆయనకి ఇబ్బందే, బట్ హీ స్టిల్స్ డూ దట్. ఎందుకంటే ఆమె అంత కష్టపడుతుంది, నేను ఏదన్నా ఒకటి చేయాలి ఆమెకి. ఫినాన్షియల్లీ నేను అన్ని వైపులా ఆమెకి హెల్ప్ చేయలేను. అట్లీస్ట్ ఫుడ్ పరంగా, ఫిట్నెస్ పరంగా, ఇంట్లో కూడా దట్ హెల్దీ డిస్కషన్స్ అవుతాయి. ఈవెన్ టుడే నాకు మా ఇంట్లో బాగా నచ్చేది అదే విషయం. ఎనీథింగ్ హీ సిట్ అండ్ టాక్, చెప్తాడు విమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్, నీకు కూడా రైట్ ఉంది హౌస్లో ఒక డెసిషన్ తీసుకోవడానికి, నువ్వు ఏ జెండర్ అయినా పర్వాలేదు, ఈక్వల్ టు అస్, నీకు ఆ డెసిషన్ తీసుకునే హక్కు ఉంది, కూర్చొని నీకేమనిపించిందో చెప్పు, నీ ఒపీనియన్ని చెప్పు. సచ్ హెల్దీ డిస్కషన్స్ అవుతాయి మా ఇంట్లో, సచ్ హెల్దీ పీపుల్ ఆర్ అరౌండ్ మీ. ఐఎమ్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. యాక్చువల్గా అలాంటి మంచి డిస్కషన్స్, ఇద్దరు అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని ఒక తండ్రిగా మంచి పాత్ర పోషిస్తున్నారు. ఫ్యామిలీ అంతా కూర్చుంటది, ఎనీ డిస్కషన్ టు బై ఎనీ చిన్నదైనా, కొనాలన్నా అమ్మాలన్నా, ఈ డెసిషన్ తీసుకోవాలన్నా, ఇది తీసుకోనా నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, వాట్స్ యువర్ ఒపీనియన్. చదువుకున్నారు కదా, మేము చదువుకోలేదు, చదువుకున్నారు కదా, దాని గురించి వి స్టార్ట్ రీసెర్చింగ్, మేము స్టార్ట్ చేస్తాం రీసెర్చ్. బాధ్యత మీకే అప్పు చెప్పినప్పుడు మీరు అవన్నీ చేయాల్సిన బాధ్యత మీకే ఉంటుంది కదా, సో గుడ్ రిజల్ట్ ఇవ్వాలి మీ నాన్నగారికి. రైట్. ట్రైనింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ ట్రైనింగ్ సెషన్ ఇంట్లోనే మీకు చాలా జరిగిపోతుంది ట్రైనింగ్ అంతా కూడా, కానీ అక్కడ ఫీల్డ్ లో మౌంటైన్ క్లైంబ్ చేయాలనంటే ఏ విధమైన ట్రైనింగ్ ఉంటుందంటారు? ఇంట్లో మీ నాన్నగారు మిమ్మల్ని కష్టపెడుతున్నారు, పొలంలో నాటైపోతే ఇంకా ఎవరెస్ట్ శిఖరాన్ని ఏం ఎక్కుతుంది నా కూతురు అని చెప్పేసి ఇక్కడే కష్టపెడుతున్నారు, కానీ అక్కడ మీ గురువులు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? సో భువనగిర్ నవ్ ఇట్స్ ఎ టార్క్ అండి, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్. సో కోవిడ్ అంటే అది 2013 నుంచి ఇట్ స్టార్టెడ్. ఇట్స్ అ బేసిక్ ట్రైనింగ్ సెంటర్ వేర్ ఎవరైతే ఎవరెస్ట్ అయినా, చిన్న మౌంటైన్స్ అయినా, ట్రెక్స్ అయినా, ఇంకేదైనా అడిషనల్ స్కూల్ పిల్లలు కూడా వస్తుంటారు అక్కడికి, రీక్రియేషనల్ కోర్సెస్ కోసం, వన్ డే కోర్సెస్ కోసం, క్యాంపింగ్ కోసం ఇలాగా. సో అక్కడ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. అక్కడ ఉన్న అందరూ ఇన్స్ట్రక్టర్స్ ఆర్ మౌంటైనర్స్. మాకు సమ్మర్లో స్కూల్ ఈస్ క్లోజ్డ్ అనమాట, అకాడమీ ఈస్ క్లోజ్డ్ ఫర్ సమ్మర్లో వాళ్ళు ట్రైనింగ్స్కి వెళ్తారు. వీ షార్పన్ ఎవ్రీ ఇయర్, మేము కూడా ట్రైనింగ్స్కి వెళ్తాము. వీ ట్రైన్ ఎవ్రీ అంటే ఇంకా బెస్ట్గా మేము ఏం పర్ఫామ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ టు ఇంక్రీజ్ అవర్ రెజ్యూమే అండ్ స్టఫ్ అని చెప్పి ఇలాగా. సో ఎవ్రీ ట్రైనర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ హ్యావింగ్ అట్లీస్ట్ 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మౌంటైన్స్, ఇన్ అడ్వెంచర్ అండ్ ఇన్ ఫిజికల్ ట్రైనింగ్స్లో. అలాంటి పీపుల్, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ వర్క్స్ దే. ఒక జూనియర్ ఇన్స్ట్రక్టర్ క్వాలిఫికేషనే అట్లీస్ట్ బేసిక్ కోర్స్. ఒక జూనియర్ ఇన్స్ట్రక్టర్గా చేయాలంటే అంత సర్టిఫైడ్ పీపుల్ ఉంటారు అక్కడ, అంత ట్రైనింగ్తో ఉంటారు అక్కడ. సో మా దగ్గరికి ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు ఆఫ్టర్ 2019, లైక్ యాజ్ పూర్ణ ఇనిషియేటివ్తోనే, అండ్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఎవ్రీ ఇయర్ 2500 పీపుల్ వరకు వి ట్రైన్ వెల్ఫేర్ పిల్లల్ని, అండ్ సోషల్ వెల్ఫేర్, ఆల్ వెల్ఫేర్ కైండ్ ఆఫ్ స్టఫ్. దాని గురించి పూర్ణ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అదంతా అని. బట్ ద బేసిక్ ట్రైనింగ్ ఇన్వాల్వ్స్ లీడర్షిప్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్కి. దట్స్ వాట్ బిఫోర్ టైంలో, మీ టైంలో, మన టైంలో చదువుకునేటప్పుడు ఒక స్టేజ్ మీదకి ఒక మోటివేషన్ స్పీకర్ వస్తే ఒక జీల్తోని బయటికి వెళ్ళేవాళ్ళం. ఇట్ షుడ్ క్యారీ ఆన్ 1 week ఉండేది. ఏంటి, నేను ఏదైనా చేయాలి, అలాంటి స్టేజ్కి మనం వెళ్ళాలి, నేను ఏదైనా చెయ్యగలను, ఇదంతా దట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో వీ రియలైజ్డ్ ఓకే, పిల్లలలో చాలా డిఫరెన్స్ వచ్చింది. పర్సనల్గా మా నాన్న అలా చూసే నన్ను అందులో పెట్టాడు. దట్స్ హౌ హర్ ఎవ్రీ వన్, రైట్? సో ద కిడ్స్కి మనం నేర్పించే థింగ్ ఏముంటుంది అంటే, ఐ పర్సనలీ అన్ ఇన్స్ట్రక్టర్ నౌ, నేను అక్కడ. సో వాట్ వీ ట్రైన్ ఈజ్ ఆల్ దీస్ స్టఫ్. అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్, నేను ఏదైనా చేయగలను. దట్స్ వై ఆర్ టార్క్ థింగ్ ఇస్ ఫైండ్ యువర్ పీక్ అనే. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, IAS, IPS, మీరు ఏదైనా అవ్వండి. బీయింగ్ ఏ హోమ్ మేకర్, ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎనీథింగ్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ.
ఫైండ్ యువర్ పీక్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా సరే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వర్క్ ఫర్ దాట్. హౌ షుడ్ వర్క్ అనేది ఇట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద స్కూల్ టైమ్స్, స్కూల్ నుంచి వస్తుంది. మీ ఇందాక మనం టార్క్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడుకునే ముందుగా మీరు అధిరోహించిన పర్వతం ఏదైతే ఉందో, ఫస్ట్ మీరు క్లైంబ్ చేసిన ఆ పర్వతానికి సంబంధించి చెప్పండి. ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి అక్కడికి వెళ్ళేటప్పుడు? ఓకే, నేనైతే 2015లో నేను 17 years ఉన్నప్పుడు ఒక మౌంటైన్ క్లైంబ్ చేసి, నా ఫస్ట్ మౌంటైన్ అది. అసలు ఫస్ట్ టైం నేను చూడడం కూడా. ఏ వయసులో వెళ్ళారు? 17 years ఉన్నాం, నా ఏజ్ అప్పుడు 17. అండ్ అది వెస్ట్ బెంగాల్లో ఉంది. పార్ట్ ఆఫ్ ఎ కోర్స్లో నేను అది క్లైంబ్ చేశాను. మౌంట్ రెనాక్ అని, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 4000 above meters ఉంటుంది. ఫస్ట్ టైం నేను క్లైంబ్ చేయడం. ఒక టీంతో ఎలా ఉండాలి, టీం యొక్క బాధ్యతలు ఏంటి, దాంట్లో మన రోల్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది. ఎంతమంది ఉంటారు ఒక టీంలో? ఆల్మోస్ట్ కోర్స్లో 70 members వరకు ఉన్నారు, బట్ సమ్మిట్ మాత్రం ఒక 38 members జరిగింది అంతే. సో అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు 70, ఎండ్ అయ్యే టైంకి 38 people ఉన్నారు. సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసుకొని వచ్చాం. అదొక టీమ్. సో డిఫికల్టీస్ అంటే, బీయింగ్ అ సౌత్ ఇండియన్స్, మనకి ఈ మౌంటైన్స్ గురించి, ఈ ఆల్టిట్యూడ్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ ఉండదు, అండ్ మన బాడీ దానికి అలవాటు కూడా ఉండదు. నార్త్ ఇండియన్స్-కి వాళ్ళు పుట్టుకతోనే అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ వెదర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో మనం ఎండకు బాగా తట్టుకోగలుగుతాం, బట్ అట్లా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో బీయింగ్ అ సౌత్ ఇండియన్, నేను బాగా డిఫికల్టీ ఫేస్ చేసింది ఏంటి అంటే, మనం ఈ ఏరియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చలి ఎక్స్ట్రీమ్. ఇంకా అంటే నేను క్లైంబ్ చేసేటప్పుడు సంథింగ్ అరౌండ్ -12 ఏమో ఉంది నైట్ టైంలో. దట్స్ ద హైయెస్ట్ ఆ టైంలో. అండ్ దెన్ చలిని ఎలా తట్టుకోవాలి, లేయర్స్ ఎలా ఉండాలి, ఫోకస్ ఎంత ఇంపార్టెంట్, టీంతో ఎలా పర్ఫామ్ చేయాలి, టీం ఎంత ఇంపార్టెంట్, మన ఫుడ్ ఎలా. 38 members వరుస పెట్టి వెళ్తూ ఉంటారా? లేదు, 70 members-లో 10-10గా డివైడ్ చేసి ఒక్కొక్క 10 people ఒక టీం లాగా చేస్తారు. ఇట్స్ అ గ్రూప్ అనమాట. దానికి ఒక లీడర్ ఉంటారు, అన్ని ఇంకా వాళ్ళే చూసుకుంటారు అన్ని టైమింగ్స్ బట్టి. ఇట్స్ అ కోర్స్, ఇట్స్ అండర్ ఆర్మీ జరుగుతుంది ఏదైనా. సో లేయర్స్ ఎంత ఇంపార్టెంట్, చలిని ఎలా తట్టుకోవాలి, ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఫ్లూయిడ్స్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ పెద్దగా మాకు ఇక్కడ తెలియదు. నేను అక్కడికి వెళ్ళే నేర్చుకున్నాను అవన్నీ. మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఒక ప్యాచ్ని అంటే సమ్మిట్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 12 hours మనం కింద నుంచి అంటే పాయింట్ నుంచి సమ్మిట్కి వెళ్ళడానికి ఒక 12 hours పట్టింది మాకు విత్ ద టీమ్ వెళ్ళేటప్పుడు. సేమ్ జీల్తోని ఎంత చలి వచ్చినా, ఎంత పెయిన్ వచ్చినా, బాడీ సేస్ ఆపే నాకు కాలు గుంజుతుంది, ఆపే నాకు దమ్ వస్తుంది, చలేస్తుంది, ఎన్నో చెప్తుంటుంది బాడీ. బట్ మైండ్ ఫోకస్ ఇస్తే నాకు అది కావాలి, నేను వెళ్ళాలి. ఆ రెండు కోఆర్డినేట్ చేసుకోవడం అనేది నాకు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయ్యేది, బట్ ఇట్స్ నౌ ఈజీ. ఆ రెండు కోఆర్డినేషన్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ హౌ ఫోకస్డ్ యూ ఆర్ టువర్డ్స్ యువర్ గోల్ అనేది నేను అక్కడే తెలుసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ అ మోస్ట్ డిఫికల్ట్ థింగ్, హ్యావింగ్ సేమ్ థాట్ టిల్ రీచింగ్ ద గోల్ అండ్ కమింగ్ బ్యాక్ సేఫ్లీ. దిస్ ఈజ్ వాట్ అ మెయిన్ డిఫికల్టీ నేను ఫేస్ చేసింది అప్పట్లో. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యం వైపు మన దృష్టి ఏ విధంగా ఉండాలి అనేది మనకు అన్విత విషయంలో అర్థమైపోతుంది. సో తను 17 yearsకి తను క్లైంబ్ చేసింది కాబట్టి కాస్త మెచ్యూరిటీ ఉంటుంది అనుకోవచ్చు. మీరైతే 13 ఏళ్లకే చేసేసారు. 13 ఏళ్ల వయసులో గురువులు చెప్పింది వినటం, అంటే తల్లిదండ్రులు చెప్పింది వినటం, మనకు కొంచెం కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఈ జనరేషన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, మనం చెప్పనక్కర్లేదు. కానీ 13 ఏళ్ల వయసులో మీరు ఫస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ పర్వతాన్ని మనం పుస్తకాల్లో చదవటం, వీడియోస్ చూడటం మనం చూస్తూనే ఉంటాం కదా. చాలా ఎత్తులో ఉన్న పర్వతాన్ని మీరు ముందుగానే అధిరోహించారు. అప్పుడు ఏ విధంగా ఉండింది, ఫీలింగ్స్ ఏంటి, ఏ విధంగా కష్టపడ్డారు, ఎన్ని రోజులు పట్టింది, అసలు దేవుడిని నమ్ముతారా మీరు? అంటే మొక్కుతానండి. ఓకే, అంటే ఈ మౌంటైన్స్ క్లైంబ్ చేసే ముందుగా దండం పెట్టుకోవడం కానీ, ఇప్పుడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ ని మొక్కి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కొంతమంది ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకి కాబట్టి. ఈవెన్ మీరేం చేస్తారు? మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్కి వెళ్ళే ముందు మేము బేస్ క్యాంప్లో పూజ చేస్తారు. అది లోకల్ నేపాలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మేము అందరం పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం. సో నేను ట్రైనింగ్ అంటే మనం ఒక మౌంటైన్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ క్లైంబ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మనకి ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. మెంటల్గా మనం డిస్టర్బెన్స్ కాకుండా మనం చేయాలి అనుకున్న లక్ష్యం పైన ఫోకస్డ్గా ఉండాలి.
అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బేసిక్ ట్రైనింగ్ ఉండాలి. మనకి మౌంటైన్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ వెదర్ మరి హార్ష్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. విండ్ అయితే 100 km 120 km/h స్పీడ్లో వస్తుంటుంది. మేము వేసుకున్న గ్లౌజ్ తీసి మేము జస్ట్ పక్కన పెడితే అది సెకండ్స్లలో కొట్టుకెళ్ళిపోతుంది, ఎక్కడ దాకా పోతుంది కూడా కనిపించదు. అంత విండ్ వస్తుంటుంది. టెక్నికల్ ట్రైనింగ్, ఎక్విప్మెంట్స్, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, మన బాడీ వింటర్ లైక్ -30-40 degreesలో 20 degreesలో ఎట్లా రియాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సో ఆ టైంలో మేము ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్స్ యూజ్ చేస్తాం మౌంట్ ఎవరెస్ట్ అట్లాంటి మౌంటైన్స్కి. సో అదే కాకుండా వేరే మౌంటైన్స్లో కూడా మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటే మనకి మనం నడిచే స్పీడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, స్లోగా నడవడం స్టార్ట్ చేస్తాము. సో అది అడ్జస్ట్ అవ్వడానికి వి క్లైమ్ హై స్లీప్ లో అనే కాన్సెప్ట్తో చేస్తూ ఉన్నాం, అక్లమటైజేషన్ హైక్ చేస్తూ ఉన్నట్టు. సో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి పడుకొని స్లీప్లో మంచిగా నిద్రపోవాలి, హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం తను అన్వితక్క ఎట్లయితే మౌంట్ రినాక్ క్లైమ్ చేశారో అట్లా నేను కూడా మౌంట్ రినాక్ నా బేసిక్ అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్లో ఆ మౌంటైన్ క్లైమ్ చేసాం 2013లో. సో నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది 14లో. ఇట్లా వింటర్ ఎక్స్పిడిషన్, మా బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది -30-40 degrees టెంపరేచర్లో, మేము ఎట్లా బిహేవ్ చేస్తున్నాము. సో కొన్నిసార్లు మన బ్రెయిన్ పనిచేయదు అంత చలికి వెళ్ళిన తర్వాత, చాలా తక్కువ మందికి అది ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం, పంచువాలిటీ చూస్తారు ట్రైనింగ్లో, పంచువాలిటీ, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన వాకింగ్ స్టైల్, మనం ఎట్లా నడుస్తున్నాము, మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం ప్రతి ఒక్క యాక్టివిటీకి అనేది ఎవ్రీథింగ్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఈ పర్సన్ పర్ఫెక్ట్ ఫిట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి కావచ్చు, వేరే ఏ మౌంటైన్ ఎక్కడానికైనా ఈ పర్సన్ ఫిట్ అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసినప్పుడే, ఈవెన్ మా కోచ్ శేఖర్ సార్ కానీ వీళ్ళందరూ అంటే అక్లమటైజేషన్ హైక్ చేసేటప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి సమ్మిట్కి వెళ్ళే ముందు. ట్రైనింగ్ ఏమో భువనగిరి కోట దగ్గర చేస్తున్నారు, మన క్లైమేట్ మనకు అలవాటు, మనం ఇక్కడే ఉంటాం కాబట్టి మనకు పెద్ద డిఫికల్టీస్ ఉండవు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ముందే ఏమైనా ప్రాక్టీస్ సెషన్ ఉంటుందా? ఎస్, బేసిక్ ట్రైనింగ్ అంతా మేము భువనగిరిలోనే చేసాం. బేసిక్ ట్రైనింగ్ అంతా మేము ఇక్కడే చేసాము. భువనగిరిలో ఏంటంటే ఒకటి మనం బేసిక్ ట్రైనింగ్ అంతా ఇక్కడే నేర్చుకున్నాం. ఎక్విప్మెంట్స్ గురించి, రాక్ క్లైంబింగ్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, డిసిప్లిన్, పంచువాలిటీ, టీమ్ ఎట్లా వర్క్ చేయాలి, ఇవన్నీ మేము ఇక్కడే నేర్పిస్తాం. అంటే ఇక్కడ ఈ నేర్చుకున్నదంతా కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మంచు కొండల మీద ఇది సరిపోతుందా, లేదంటే మళ్ళీ అక్కడ ఏమన్నా రిహార్సల్ అవసరమా? సో వింటర్ ఎక్స్పిడిషన్ మౌంటైన్స్ లో మళ్ళీ స్నోలో, ఐస్ లో ఎట్లా చేయాలి ఏంది అనేది మేము డార్జిలింగ్ కానీ లేదంటే లే లదాఖ్, సో ఇట్లాంటి ప్లేసెస్ లో ఇప్పిస్తామండి ట్రైనింగ్. మేము కూడా అక్కడే చేసాం. బట్ బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రం ఇక్కడే స్టార్ట్ చేస్తాం. సో బేసిక్ గా భువనగిరిలో టెక్నికల్ ట్రైనింగ్ అంతా ఇక్కడే ఇస్తాం. అంటే సేఫ్టీ ఎట్లా చూసుకోవాలి, ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, మనం పర్సనల్గా హౌ టు బీ, మనం ఎలా సేఫ్గా ఉండాలి, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఎలా రెస్క్యూ చేయాలి, ఆల్ ద టెక్నికల్ థింగ్స్, వాటి సస్టైనబిలిటీ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఇదంతా ఆల్ ద టెక్నికల్ ట్రైనింగ్, ఇదంతా అడ్వాన్స్ టెక్నికల్ ట్రైనింగ్ మనం భువనగిరిలోనే ఇస్తాము. ఇఫ్ పర్సన్ వాంట్ టు క్లైమ్ హై ఆల్టిట్యూడ్స్, అలాంటి వాళ్ళని వి ట్రైన్ హియర్ ఫర్ దెమ్, టెక్నికల్గా ట్రైన్ చేస్తూ, ఫిజికల్గా ట్రైన్ చేస్తూ, వాళ్ళని వెయిట్ వేసుకొని ఇదంతా ఫిజికల్ ట్రైనింగ్ అంతా భువనగిరిలో ఇస్తూ, వన్ టైం ఎవ్రీ 4 months కానీ 5 months కానీ ఒకసారి 15 days లే లదాఖ్ తీసుకొని, వీ హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్ దేర్, అక్కడ కూడా. సో 15 days 20 days అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి సేమ్ టెక్నిక్స్ అక్కడ ఎలా వాడాలి, సో వాటిలో ఒక ఆల్టిట్యూడ్ వరకు తీసుకొని వెళ్ళి ఆల్టిట్యూడ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, ఫ్లూయిడ్స్ ఎలా తీసుకుంటున్నారు, స్లీప్ ఎలా ఉంది, అంతా అక్కడ కూడా టెస్ట్ చేస్తాం. విల్ కమ్ బ్యాక్ అగైన్ భువనగిరిలో, విల్ టెస్ట్ దెమ్. మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ దానిలో ఉన్న చూసుకొని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసే దాన్ని బట్టి దెన్ విల్ ప్రిపేర్, కస్టమైజ్డ్ అనమాట, విల్ ప్రిపేర్ వాళ్ళ దగ్గర ఫిట్నెస్ మళ్ళీ ఇస్తూ, టెక్నికల్ ట్రైనింగ్ మళ్ళీ ఇస్తూ, విల్ టేక్ దెమ్ ఆఫ్టర్ 5 months మళ్ళీ అక్కడికి 5-4 months వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ తీసుకొని వెళ్ళి వింటర్ ట్రైనింగ్, వింటర్లో వాళ్ళ బాడీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, స్లీప్ ఎలా ఉంది, ఫ్లూయిడ్స్ ఎలా తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ వి టీచ్. టెక్నికల్ ట్రైనింగ్ ఇక్కడ, ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ అక్కడ. దట్స్ హౌ వి ప్లాన్ ద షెడ్యూల్ అండ్
we'll take the people if they're interested to go for high altitude stuff. So that's a కొందరికి- great question, Andy. I mean, it's a really deep question which involves this two things anamata. కొందరికి నిద్ర సరిగా రాదు మౌంటైన్స్కి వెళ్ళిన తర్వాత. సో అవన్నీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంత నిద్రపోతే అంత మంచిది. మౌంటైన్స్ లో చాలా మంది అసలు నిద్రపోరు, నిద్ర హెడ్ వస్తుంది. ఏక్ అక్కడ వస్తుంటది. అంత చల్లగా ఉంటుంది కదా, నేనైతే ఎంత హ్యాపీగా tent ఉన్నా, పడుకుంటా. ఏదున్నా కూడా పడుకోవడం చాలా కష్టం కదా. సో అదే 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 మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మనం ఏదన్నా పెద్ద మౌంటైన్ క్లైమ్ చేయగలుగుతాం. ఇవన్నీ నేర్చుకోకుండా మనము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేయడానికి, లేదా అన్నపూర్ణ మౌంటైన్ కావచ్చు, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ ఏదైనా మనం ఎక్కాలి అని అంటే బిఫోర్ అన్నీ నేర్చుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళాలి. లేదంటే మనం తిరిగి రావడం డౌటే. ఇంకా ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ ప్రాపర్గా ట్రైనింగ్ నేర్చుకోకుండా చేయకుండా మనం డైరెక్ట్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ అసలు ట్రైనింగ్ లో ఏం చెప్తారు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తారా? ఫిజికల్ గా అయితే మీరు Yes. కొంచెం కష్టతరమైనవి చెప్తారు. మెడిటేషన్ యోగా చేపిస్తామండి. మెడిటేషన్ యోగా కూడా చేస్తాం. అది మెంటల్ గా మనకి చాలా హెల్ప్ అవుతుంది. బ్రీతింగ్, లంగ్ కెపాసిటీకి. మనం జాగింగ్ చేసే దాంట్లో కానీ మేము అది 15-20 kgs మా బ్యాగ్ లో పెట్టుకొని మేము భువనగిరి కొండ ఎక్కి దిగుతాం. టైం పెట్టుకొని ఎంత టైంలో దిగుతున్నాం, ఎంత టైంలో ఎక్కుతున్నాం, మొత్తం ఎంత టైం అవుతుంది అది చూసుకొని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం. దానివల్ల మనకు లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో యోగా, మెడిటేషన్ మనం చాలా హెల్ప్ అవుతుంది. అది మనకి మెంటల్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది, కొందరికి అప్పర్ బాడీ ఫిట్ ఉంటుంది, లోవర్ బాడీ అన్ఫిట్ ఉంటుంది. కొందరికి లోవర్ బాడీ ఫిట్గా ఉంటే అప్పర్ బాడీ ఫిట్గా ఉండదు. సో అకార్డింగ్ టు దేర్ ఫిట్నెస్ లెవెల్ మేము నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకోవాలి అనేది మొత్తం టైం టేబుల్ ఇస్తాం అన్నట్టు అట్లా. సో ఇప్పుడు పైకి వెళ్ళేప్పుడు ఏమేమి తీసుకెళ్తారా బ్యాగ్ లో? ఆక్సిజన్ సిలిండర్ అయితే కంపల్సరీ, ఆ తర్వాత ఫుడ్, అవును. ఇంకేముంటాయి? సో మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కొన్ని మౌంటైన్స్ ఏమో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని మనమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెనాలి ఉంది. దెనాలి మౌంటైన్ ఏంటంటే నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్. ఈ మౌంటైన్ ఏంటంటే ఈజీగా మనం 1 month ఉండాలి మౌంటైన్లో. సో ఆ 1 monthకి కావాల్సిన 20 to 25 kgs వెయిట్, ఫుడ్, ఓన్లీ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అంటే ఇంకా మాకు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. జూమారు, రోపు, ఇంకా క్యారబిన్, డిసెండర్, ఇలాంటివి అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్. మా క్లోతింగ్ అంతా 1 monthకి కావాల్సిన క్లోతింగ్ ఇవన్నీ తీసుకొని వెళ్తాం. దాదాపు ఒక 40 kgs మేము క్యారీ చేసుకొని వెళ్ళాలి. అక్కడ పోర్టర్స్ ఉండరు, ఎవ్వరు హెల్ప్ చేయడానికి ఉండరు. గైడ్ ఉంటారు. గైడ్ ఏంటంటే జస్ట్ రూట్ చూపించడానికి, గైడ్ చేయడానికి ఉంటారు. ఏదన్నా ఉంటే, ఏదన్నా ఇది అవుతుంది అది అవుతుంది అని గైడ్ చేస్తారు. అంతకుమించి ఆయన ఇంకేం హెల్ప్ చేయరు. పోర్టర్స్ అసలు అలో లేదు. సో అన్నీ 40 kgs మేము మా బ్యాగ్ రక్సాక్లో వేసుకొని వెనకాల స్లెడ్జ్ గుంజుకుంటూ పైకి వెళ్ళి సగం మా కారు ఆ నైట్కి అవసరం లేని తీసుకెళ్ళి పైన డంప్ చేసి నెక్స్ట్ క్యాంప్లో మళ్ళీ కిందికి వచ్చి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం ప్యాక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి, సో ఇట్లా ఎవ్రీ డే ఇంకా అదే ఉంటుంది అన్నట్టు లాస్ట్ హై క్యాంప్ వరకే. అట్లా చేయడం వల్ల ఒకటి మా ఎక్విప్మెంట్, ఫుడ్ అదంతా ఈజీగా వెళ్ళిపోతుంది మాకు, ఎక్కువ లోడ్ లేకుండా 2 సార్లు చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే అక్లమటైజేషన్ అవుతుంది. క్లైమ్ హై, స్లీప్ లో. సో మేము ఆ ఆల్టిట్యూడ్కి అడ్జస్ట్ అయిపోతాం అన్నట్టు. ఆ టెంపరేచర్కి, ఆల్టిట్యూడ్కి ఈజీగా అడ్జస్ట్ అవ్వగలుగుతాం. మనకి పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు, మంచిగా నిద్ర పడుతుంది, హెడ్ ఏక్ ఉండదు, ఏ హెల్త్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. సో ఇట్లా అది ఆ మౌంటైన్ అట్లా అన్నీ ఎంత అలసిపోయినా సరే మనం ఆ క్యాంప్కి రీచ్ అయిన తర్వాత మనమే టెంట్ వేసుకోవాలి, స్వయంగా మనమే వండుకోవాలి, మనం తినాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మన స్లీపింగ్ బ్యాగ్ మనమే క్యారీ చేయాలి, మన ఫుడ్ మనమే క్యారీ చేయాలి, మన టెంట్ మనమే క్యారీ చేయాలి, ఎవ్రీథింగ్. ఇంకా అది ఇది అని ఏం లేదు, కంప్లీట్గా. ఈవెన్ టాయిలెట్స్ విషయానికి వస్తే ఇంకా ఓపెన్గా అది కూడా చెప్పాలంటే, టాయిలెట్స్ కూడా మేము బాత్రూమ్ వెళ్తే అది కూడా కవర్లో వెళ్ళి అది ప్యాక్ చేసుకొని రిటర్న్ మొత్తం ఎన్ని రోజులు వెళ్తే అన్ని ప్యాక్స్ డంప్ చేయడానికి ఉండదు. నో, అస్సలు చెయ్యొద్దు. తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం గార్బేజ్ అంతా తీసుకొని రావాలి కిందికి, అది కూడా మనమే మొయ్యాలి, ఎవ్రీథింగ్. సో కొన్ని మౌంటైన్స్ అట్లా మెట్లు ఎక్కడం కానీ విజయాన్ని అందుకోవడం కానీ కొంచెం కష్టమే. చెడ్డ పేరు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, ఒక రోజులో వచ్చేస్తుంది. అవును. అలా ఎక్కడం చాలా కష్టమా, దిగటం కష్టమా? దిగడమే ఇంకెక్కువ కష్టం. యాక్చువల్లీ మోసుకురావడమా? అన్ని మోసుకురావడం కాదు, వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ సేఫ్టీ లాగా ఉంటుంది. వచ్చేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా రావాలి. అంటే మీరు అన్నట్టు వెయిట్ ఉంటుంది,
చాలా స్టీఫ్గా ఎక్కుతూ ఉంటాం మనం, మళ్ళీ రావడం చాలా డౌన్, అంటే ఎక్కడ స్లిప్ అవుతాము ఎక్కడ ఏంది అనేది చాలా, అంటే ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం, కాకపోతే తక్కువ టైంలో వచ్చేస్తాం కిందికి. నాకు మా కోచ్ చెప్పిన ఒక మాట ఎప్పుడు గుర్తుకొస్తుంది నాకు, పూర్ణ వెళ్ళడం ఓన్లీ పైకి రీచ్ అవ్వడం ఓన్లీ హాఫ్ వే, సగమే నువ్వు కంప్లీట్ చేసినట్టు, కిందికి వచ్చి సేఫ్గా కిందికి వచ్చినప్పుడే 100% నువ్వు సబ్మిట్ చేసినట్టు అని చెప్తారు. సో అంటే అంతే కదా, దిగడం కూడా అంతే రావడం కూడా చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ దిగేటప్పుడే అవుతాయి. లెస్ ఫోకస్డ్ గా ఉంటాము, ఫుల్ ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది, మన ఎనర్జీ అంతా ఎక్కడానికే వాడుతుంటాము, అండ్ సేమ్ లోడ్ తో కిందికి రావడం. హ్యాపీనెస్ కూడా ఉంటది, హ్యాపీనెస్ కన్నా మనం బాగా వీక్ అయిపోతాం అన్నమాట. ఫుడ్ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవన్నీ దొరకకపోవడం వల్ల ఫర్ లాంగ్ టైం 1 week 2 days కూడా కాకుండా లైక్ ఆల్మోస్ట్ 20-25 days కాబట్టి డిహైడ్రేట్ అయి ఉంటాము, వీక్ అయి ఉంటాం, లెస్ ఫోకస్డ్గా ఉంటాం, యాంగ్జైటీ అయిపోయింది అన్న దాంట్లోనే ఎక్కువ జరిగే డిస్టర్బెన్సెస్ అక్కడే జరుగుతాయి. సో వాటర్ ఇవంతా ఎట్లా మరి? ఫ్రెష్ గా స్నో పడుతుంటదండి, అక్కడే ఒక మంచి ప్లేస్ ని తీసుకొని మెల్ట్ చేసుకొని, సో దిస్ ఇస్ వాట్ ద అడ్వెంచర్ టీచర్స్ సో మెనీ అనేది ఇక్కడే. అంటే మన బాడీకి ఎన్ని వాటర్ ఎంత నీడెడ్, ఎన్ని తీసుకొని ఫిల్ చేసుకోవడం, ఎంత ఫుడ్ నీడెడ్, ఏం నీడెడ్ అనేది విల్ ప్యాక్ ఎవ్రీథింగ్. ఇంత ఏమంటారు, ఇంత కాన్సన్ట్రేషన్ ఇన్వాల్వ్ చేస్తే, ఇంత టైమ్ డెడికేషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తే విల్ బీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పు, ఒక ఎక్స్ట్రా అగ్గిపెట్ట కూడా మేము మౌంటైన్ మీదకి మోసుకెళ్ళాం అంటే ఇమాజిన్, అగ్గిపెట్ట చాలా లైట్ వెయిట్, కానీ అదే అగ్గిపెట్ట మిస్ అయినా ఎక్స్పెడిషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్క అగ్గిపెట్ట కూడా ఎక్స్పెడిషన్ ఆపేస్తుంది. అంటే ఒక చిన్న ఐటమ్ కూడా ఎంత ఇంపార్టెంట్ టు అచీవ్ సంథింగ్. ఒక ఎక్స్ట్రా అగ్గిపెట్ట తీసుకెళ్ళాం, ఎందుకు అంత లైట్ వెయిట్ కూడా ఎందుకు తీసుకెళ్ళాము అంటే అంత హెవీ అనిపిస్తుంది మనకి. అంత ఫోకస్డ్గా ప్యాక్ చేసుకోవాలి, వాడుకోవాలి, ఏం వాడతామో అవే తీసుకెళ్ళాలి. దిస్ ఈజ్ వాట్ కొన్ని ఉంటాయి మనం ఇక్కడ అవసరం లేని థింగ్స్ని కూడా నాకు అది కావాలి, నాకు అది నచ్చింది, జనాల కోసం నాకు అది నచ్చింది అని తెచ్చేసుకుంటాం. కానీ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు టీచ్. అంటే బేసిక్గా ప్రిపరేషన్ ప్లానింగ్ బిఫోర్ యూ డూ సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మౌంటైనీరింగ్ లో మేము నేర్చుకున్నది. పేషెన్స్ అయితే చాలా ఘోరంగా కావాలి. చాలా సార్లు వెదర్ ఖరాబ్ అవుతా ఉంటది, మేము ఆ వెదర్ క్లియర్ ఎప్పుడైతుంది అని చెప్పి స్నో పడుతూనే ఉంటుంది కొన్ని రోజులు అయితే, 2-3 రోజులు అట్లనే టెంట్లోనే తినాలి, టెంట్లోనే ఉండాలి. పేషెన్స్ ఎంత కావాలి, ఎప్పుడు ఇంకా తగ్గుతుంది స్నోఫాల్ అనేది, ఇది ఉంటుంది పేషెన్స్. హార్డ్ వర్క్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం, హార్డ్ వర్క్ లేకుండా అసలు ఆ మౌంటైన్ ఎక్స్పెడిషనే అవ్వదు. రెండోది కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్. మనకి ఎప్పుడన్నా ఇదంతా ఎందుకు అనేది ఎప్పుడు అనిపించలేదు, కానీ ఏమంటారు ఎక్కడన్నా మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినా అరే నేను చెయ్యాలి ఇది అని ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పూర్ణకైనా అన్విత అక్కకైనా చాలా మంది చాలా రకాలుగా సపోర్ట్ చేశారు, అది మా అదృష్టం. కానీ ఆ సెల్ఫ్ మోటివేషన్ చెయ్యాలి అనే కసి మా దగ్గర లేకపోతే, ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే నథింగ్, ఏది మూవ్ అవ్వదు, ముందుకు రాకపోతే. అన్ని మౌంటైన్స్ నుండి పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. అక్క పంచువాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 5 నిమిషాలు లేట్ అయినా అక్కడంతా మొత్తం డిలే అయితేనే ఉంటుంది. ఇంకా వెదరు సెకండ్స్లలో మారుతూ ఉంటుంది. సో ఈ టైంకి బయలుదేరాలి అని అంటే 5 నిమిషాలు ముందే ఉండాలి, స్టార్ట్ అయిపోవాలి. సో ఆ పంచువాలిటీ, డిసిప్లిన్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను గార్బేజ్ అంతా తీసుకొని రావాలి. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ విషయాలన్నీ నేర్చుకుంటాం. మౌంటైన్స్ ఎక్కడం వల్ల ఏమొచ్చిందంటే నేను చెప్పేది ఇది, కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, పేషెన్స్, సెల్ఫ్ మోటివేషన్, ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఇట్లా ప్లానింగ్, ప్రిపరేషన్. చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, వెళ్ళాలి అనుకోవచ్చు. అయితే మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా డిఫికల్టీస్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి? పైకి వెళ్ళిపోతారు, అక్కడ కొంతమంది ఆక్సిజన్ అందక, కొంతమంది చనిపోయిన వాళ్ళని తీసుకురాలేక అక్కడే వదిలేసి రావడం, మనం వెళ్ళి సేఫ్గా రిటర్న్గా వస్తామా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసినప్పుడు మీరేమైనా డౌన్ అయిపోవడం అలా ఏమైనా అయిందా? మిమ్మల్ని మీరు ఏ విధంగా మోటివేట్ చేసుకుంటారు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అక్క. నేను బిఫోర్ గోయింగ్ ఎనీ మౌంటైన్, అంటే లైక్ నేను కమర్షియల్గా ఫస్ట్ బిగ్ మౌంటైన్, 2 mountains తర్వాత ఎక్కినప్పుడు నేను వింటర్లో ఒక మౌంటైన్ ఎక్కాను, యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్, అది ఎల్బ్రూస్. ఐమ్ ది ఫస్ట్ ఇండియన్ టు డూ ఇన్ వింటర్. అండ్ నాకు అది తెలుసు దట్ అది వింటర్లో ఎవరు ఎక్కరు, నేను నా గైడ్ తప్ప ఎవరు ఉండరు అని కూడా నాకు తెలుసు.
బట్ స్టిల్ నేను అది అటెంప్ట్ చేశాను. ఎందుకు అంటే దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి నేను ఎందుకు అటెంప్ట్ చేశాను అనేది. మోస్ట్ థింగ్ నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. ఆ మౌంటైన్ నేను ఎక్కి రిటర్న్ వస్తానో లేదో కూడా నాకు తెలియదు. అలాంటి కండిషన్స్ లైక్ నేను సమ్మిట్లో ఉన్నప్పుడు విచ్ ఇస్ -56 సమ్మిట్ విండ్ అంటే పర్ కిలోమీటర్ అనమాట. -50 ఉంది. అంటే ఆల్టిట్యూడ్ ఇస్ అరౌండ్ 5600 meters అది. కానీ నాది అది వింటర్లో చేయడం -50 టు నైట్ టైం అది ఉండి అండ్ 60-70 per kilometer విండ్ ఉంది. దట్స్ హౌ నేను నా గైడ్ తప్ప ఎవ్వరూ లేరు. బట్ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే నేను అట్లాంటి ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు తెలుసు ఏదన్నా జరిగితే నేను ఎలా నన్ను నేను ఎలా చేసుకోవాలి, నాతో ఉన్న పర్సన్ నేను ఎలా రెస్క్యూ చేయాలని. సేమ్ థింగ్ అక్కడ జరిగింది. లైక్ అంత విండ్కి నేను ఎగిరిపోయాను. నేను 2 సార్లు ఎగిరిపోయాను. ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద ఎయిర్, గాల్లో ఉన్నాను నేను. నా గైడ్ నన్ను టెక్నిక్స్తో ఆయన హెల్ప్ చేసి నన్ను రెస్క్యూ చేసి అంటే లైక్ లాంగ్ డిస్టెన్స్ ఏం ఎగరలేదు, కొంత డిస్టెన్స్ వరకు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది గాల్లో ఉన్నాను. అండ్ దెన్ ఇట్ హ్యాపెన్స్, గుండె దారి పొట్టలోకి వచ్చింది. ఐ లిటరలీ ఫెల్ట్ ఇట్ నేను. అండ్ దెన్ ఒక 1.5 hour తర్వాత ఎక్కాము. ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 4 o'clock. ఎంత విండ్ అంటే ఇంకా 70 ఉండొచ్చు, ఐ గెస్ 60-70 per kilometer స్పీడ్లో. నా గైడ్ కార్నర్ రిడ్జ్ మీద నడుస్తున్నాం, క్యాట్ వాక్ లాగా, అది క్రాంపాన్స్ వేసుకొని. ఆయన ఒకసారి స్లిప్ అయిపోయాడు. దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆయన నాకన్నా డబుల్ వెయిట్ ఉంటారు అఫ్కోర్స్ ఉంటారు కూడా. అండ్ ఆయన జారినప్పుడు నేను రెస్క్యూ చేశాను ఆయన. నేను అనుకోవచ్చు అమ్మో ఏమైపోయింది. ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను అంత టెక్నికల్గా నేను అంత స్ట్రాంగ్ ఉన్నాను అని నాకు తెలుసు. నేను ఆయన రెస్క్యూ చేయగలను, నేను ఆయన కాపాడగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అప్పుడే నేను ఆ మౌంటైన్ని ట్రై చేశాను. అంటే ప్రిపరేషన్, యాజ్ పూర్ణ టోల్డ్, ఒక మౌంటైన్ ఎక్కే ముందు ఎంత ప్రిపరేషన్ నీడెడ్. నేను అంత ప్రిపేర్డ్గా ఉన్నాను, అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తోనే అప్రోచ్ ఈజీ అయింది అండ్ సబ్మిట్ అయింది. సో నేను ఇక్కడే ఆగిపోవచ్చు న్యూస్లో. లైక్ నేను ఎక్కే ముందు నేను డిసెంబర్లో సబ్మిట్ అయింది. సెప్టెంబర్, నవంబర్లో దే ఇస్ 1 team ఫ్రమ్ లండన్, అక్కడ నుంచి ఒక టీం వెళ్ళి 5 members కొట్టుకుపోయి చనిపోయారు. సేమ్ మౌంటైన్, న్యూస్లో హల్చల్ అవుతుంది. లక్కీ థింగ్ మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో పేరెంట్స్ చూడలేదు, అందుకే నేను పోయానేమో అదొకటి. అండ్ దెన్ న్యూస్లో హల్చల్ అవుతుంది ఆ న్యూస్. బట్ స్టిల్ అది చూసినప్పుడు కూడా మా కోచ్ అడిగారు, ఆర్ యూ రెడీ అన్విత టు డూ దిస్ అని. అంటే ఆయన అడిగాడు అంటే ఆయన కాన్ఫిడెంట్ లేకపోతే నన్ను కానీ ఎవరిని కానీ అడగడు. దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆయన మీద. మీ మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఫైన్. కానీ అంత న్యూస్ లో హల్చల్ అయినా కూడా అలాంటి పర్వతాన్ని దగ్గరికి వెళ్తారా అంటే ఆ న్యూస్ మీకు తెలీదా? తెలుసు, ఐ సీన్ ఇట్. అది చూసాక ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు గో దేర్ బికాస్ ఐ ఆమ్ సో కాన్ఫిడెంట్. నేను ఎంత ప్రిపేర్ అయ్యాను. బికాస్ ఆ మౌంటైన్ కి బిఫోర్ ఐ క్లైమ్డ్ లదాఖ్ లో, వీ బోత్ క్లైమ్ ఫస్ట్ టైం ఒక మౌంటైన్ మేము కలిసి చేసిన మౌంటైన్ కడే అని, విచ్ ఇస్ -30 degrees. మేము ఫస్ట్ ఇండియన్ టీమ్ అది వింటర్లో చేయడం. అలాంటి అంటే టు అచీవ్ సచ్ బిగ్ థింగ్స్, ఇంత ఎక్స్పీరియన్స్ మాకు ఉంది బిఫోర్. ఇంత ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ -30లోకి వెళ్ళాను, -40లో నేను చేశాను. ఆల్మోస్ట్ 7 days విత్ అ బిగ్ టీమ్, మంచి ఎక్స్పర్ట్ క్లైంబర్స్తో నేను క్లైంబ్ చేశాను. నేను చాలా నేర్చుకున్నాను. ట్రైనింగ్లో అలాంటి రెస్క్యూస్ ఎలా చేయాలో అన్నీ నేర్చుకున్నాను. ఐ యూజ్డ్ ఇట్ దేర్. సో వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఓకే ఇలా నాకు జరిగినా నేను ఎగిరిపోను, ఎందుకంటే నన్ను నేను రెస్క్యూ చేసుకోగలను అండ్ నాకు ది బెస్ట్ షర్ప్ గైడ్ నాతో వస్తున్నాడు అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎలా కాపాడారు ఆయన్ని? దోస్ ఆర్ ఆల్ ద టెక్నిక్స్ దట్ ఐవ్ లెర్న్డ్. నేను నేర్చుకున్నాను అవన్నీ. సో ఐ యూజ్డ్ ఇట్ దేర్. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు వచ్చింది. ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ నేను చేశాను కాబట్టి నేను అది అటెంప్ట్ ఇచ్చాను. సో అది ఇవ్వడానికి రీజన్ బిహైండ్ ఇట్, ఐ వాంట్ నెక్స్ట్ నేను ఎవరెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరెస్ట్కి మినిమం 7000 meters ఒక్క పీక్ అన్న ఎక్కాలి టు గెట్ అ పర్మిట్, ఆర్ ఆ ఆల్టిట్యూడ్ టచ్ చేసి ఉండాలి. నా మైండ్కి నేను చెప్పుకోవాలి దట్ ఎల్బ్రూస్ వింటర్ ఈజ్ ఈక్వల్ టు ఎవరెస్ట్ సమ్మర్. ఈక్వల్ ఆల్టిట్యూడ్ కాకుండా -, degrees కానీ ఇదంతా. అంత కాన్ఫిడెంట్గా నేను అటెంప్ట్ చేయడానికి నేను అదర్ రీజన్, ఐ కాంట్ స్పెండ్ దోస్ మనీ. 2-3 lakhs ఖర్చు అయితే ఒక 7000 చేయాలి అంటే ఐ కాంట్ స్పెండ్ దోస్. ఎవరెస్ట్ చేయాలంటే నేను ఇది చేయాలి. దట్స్ హౌ ఐ ప్లాన్డ్ అండ్ ఐ డిడ్ ఇట్. ఇది రీజన్ బిహైండ్. సింపుల్గా చెప్పాలంటే సేఫ్టీ. ఇందాక డిఫికల్టీస్ ఉంటాయి. సో మనం ఫిజికల్గా, మెంటల్గా, టెక్నికల్గా అన్ని రకాలుగా మనం నాలెడ్జ్ ఉండి, మనం ఫిట్గా ఉండి, కాన్ఫిడెంట్గా ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. ఒకటి మనం ప్రజెంట్లో ఉండాలి.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో నేను ప్రజెంట్లో ఏమంటారు, మనం బాడీ ఎక్కడుండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ పోతే దట్ డజంట్ వర్క్స్ ఇన్ మౌంటైన్స్. ప్రజెంట్లో ఉండాలి, నా అడుగు ఎక్కడ పడుతుంది అక్కడే నా ధ్యాస ఉండాలి, ఇదొకటి. రెండోది సేఫ్టీ ఈజ్ ఫస్ట్. యాజ్ ఎ మౌంటైనియర్, ఒక మౌంటైన్ ఎక్కడానికి వెళ్తున్నారు అని అంటే మనం వెదర్ ఫోర్కాస్ట్ చూసుకోవాలి, వెదర్ కండిషన్స్ చూసుకోవాలి, మన టీం వాళ్ళు ఎట్లున్నారు, మన హెల్త్ కండిషన్ ఎట్లుంది, ఇవన్నీ చూసుకొని మూమెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. మా కంపెనీ నుండి యాజ్ ఎ మౌంటైనర్ మేము చేసేది సేఫ్టీ ఈజ్ ఫస్ట్, తర్వాత సమ్మిట్. ఏంటంటే మౌంటైన్స్ కొన్ని సంవత్సరాలైనా అవి అక్కడే ఉంటాయి. మనం బతికుంటే 100 అటెంప్ట్లు అయినా చేయొచ్చు, దానికి ఏం లిమిట్ లేదు, 100 సార్లు అయినా ఏం కాదు. సో ఆ కాన్సెప్ట్ తోని మేము చేస్తాం అన్నట్టు. డిఫికల్టీస్ ఈవెన్ జనరల్ లైఫ్ లో కూడా చాలా ఉంటాయి మనకి. నార్మల్ ఏదన్నా పని చేద్దాం అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు కదా, ఇంత వెయిట్ తీసుకెళ్తూ ఉంటారు, కొన్నిసార్లు మీరే డౌన్ అయిపోతుంటారు. ఇప్పుడు స్నో 2-3 రోజులు పడుతూ ఉంటే అది ఎప్పుడు అవుతుంది, మన సమిట్ ఎప్పుడు అవుతుంది అన్న క్వశ్చన్ కూడా మనకు వస్తూ ఉంటుంది. పేషెన్స్ లేదు, అక్కడ కొంతమంది బాడీస్ ని ఎప్పుడైనా చూసినప్పుడు మనం డౌన్ అయిపోతుంటాం. అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? నేను మౌంట్ ఎవరెస్ట్ లో 6 డెడ్ బాడీస్ చూసాను. హై 8,300 మీటర్ సమ్మిట్కి వెళ్ళేటప్పుడు, లాస్ట్ డే అది సమ్మిట్ వెళ్ళే ముందు. సో ఆ 6 డెడ్ బాడీస్ చూసినప్పుడు లిటరల్గా హానెస్ట్గా చెప్పాలంటే నా బాడీ షివరింగ్ స్టార్ట్ అయింది. భయం వేస్తుంది కానీ ఏంటంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు సమ్మిట్కి. నేను ఒక 10-15 నిమిషాలు నేను నడవగలిగితే రీచ్ అయిపోతా. అక్కడ చూశాను నేను డెడ్ బాడీ, ఫస్ట్ డెడ్ బాడీ. సో అంటే డెడ్ బాడీలాగా కూడా కనబడలేదు అక్క. అది మొత్తం కవర్ చేసుకొని పోతాం మేము. మాస్క్, ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, ఫుల్ బాడీ మొత్తం కవర్ చేసుకొని, ఏది ఎక్స్పోజ్ అయినా అది ఫ్రాస్ట్ బైట్ అయిపోతుంది. అంత విండ్ ఉంటుంది, అంత -50 degrees, అంత హైట్లో 40-50 degrees ఉంటుంది. సో అది నేను చూసి నేను బట్టలు అనుకున్నాను. నేను ఫస్ట్ ఎవరో బట్టలు పడేసుకున్నారా, పడిపోయాయా, కొట్టుకుపోయాయా అనేది అనుకున్నాను నేను. అదే ఒపీనియన్తో వెళ్తా ఉండే మా షెర్పా నాకు కావాలని చెప్పిండే, ఏందో తెలియదు, డెడ్ బాడీ చూసావా పూర్ణ అని చెప్పేసి అన్నారు. అచ్చా అది డెడ్ బాడీయా అని అప్పుడు స్టార్ట్ అయింది షివరింగ్. కానీ 10-15 minutes నా సమ్మిట్ నాకు కనిపిస్తుంది. నేను అది భయపడి నేను రిటర్న్ వెళ్ళిపోతే పెద్ద ఇదేం ఉండదు. అంత కష్టపడి నా లక్ష్యం కనిపిస్తుంది. డెడ్ బాడీ నాకేం కాలేదు కదా, నాకు అయినప్పుడు మ్యాటరు. వెదర్ బాగుంది, నేను బాగున్నా, డెడ్ బాడీ చూసి నేను రిటర్న్ వెళ్ళిపోతే అది కాదు. నా లక్ష్యం కనిపిస్తుంది, నాకు సమ్మిట్ కనిపిస్తుంది. లెట్స్ అంటే ఎక్కడ కూడా ఆగలేదు, ఎనికి అడిగేయలేదు, ముందుకే నడుస్తున్నాను. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు డెడ్ బాడీ ఇప్పుడు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. సో అట్లా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో 5 డెడ్ బాడీస్ చూసాము. నాకు తెలిసి నైట్లో చాలా క్రాస్ చేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఉంటాం. హ్యాంగ్ అయి ఉంటాయి, లిటరల్గా ఫ్రెష్గా ఉంటాయి. అట్లా ఇప్పటివరకు నాకు తెలిసి ఒక మోర్ దెన్ 200 డెడ్ బాడీస్ అయితే ఉంటాయి ఎవరెస్ట్ పైన. టిబెట్ నుంచి క్లైమ్ చేశారు, నేను నేపాల్ నుంచి క్లైమ్ చేశాను, నేను సౌత్ నుంచి క్లైమ్ చేశాను అనమాట. సో నేను ఒక 2 బాడీస్ని చూసాను. యాజ్ పూర్ణ అన్నట్టు మేము నడుచుకుంటూ పోతూ ఉంటే మా షెర్పా ఆపి మరి, నా షెర్పా అయితే ఆపి మరి, చూడు అది డెడ్ బాడీ కూర్చోలేదు అది అని. హిందీ వస్తుంది వాళ్ళకి, హిందీలో చెప్పాడు. అది చూస్తే ఎలా 9 years అయింది ఆ పర్సన్ చనిపోయి. 9 years నుంచి అది అలాగే ఫ్రెష్గా ఇట్లా హ్యాంగ్ అయ్యి ఉండదు, రిడ్జ్ మీదే ఉందన్నమాట. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను వెళ్ళేటప్పుడు మా డాడీని అడిగాను, వాట్ ఇఫ్ నేను చనిపోయి రిటర్న్ వస్తే, లేదా చేయకుండా రిటర్న్ వస్తే అని. మాకు వెళ్ళే ముందే మెంటల్గా బాగా ప్రిపేర్ చేస్తారండి. నాకు మా కోచ్ కూడా చెప్పారు, యూ విల్ సీ ఏ డెడ్ బాడీ, దోస్ ఆర్ డెడ్ బాడీస్, చనిపోయి ఉన్నాయి ఆల్రెడీ, బట్ యువర్ గోల్ ఈస్ దేర్, ఇట్ ఈస్ విజిబుల్ దేర్, అక్కడ చూడు. ఇదంతా డిస్ట్రాక్షన్ ఈస్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. మా నాన్న అన్నాడు, నువ్వు డెడ్ బాడీని చూసి భయపడవు అని అయితే తెలుసు, బికాజ్ ఐఎమ్ నాట్ సచ్ అన్ ఎమోషనల్ పర్సన్. నాకు ఏదైనా చూస్తే భయం అదంతా కాదు. కానీ గోల్ క్లియర్ ఉన్నప్పుడు అటువైపే కనిపిస్తుంది. యాజ్ పూర్ణ టోల్, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఏం జరిగినా కానీ ముందు గమ్యం అది అని క్లారిటీ ఉన్నప్పుడు అఫ్కోర్స్ అట్లా నుంచే వెళ్తాం. ఐవ్ సీన్ 2-3 డెడ్ బాడీస్ నేను చూశాను. బట్ యాజ్ ఐఎమ్ నాట్ సచ్ అన్ ఎమోషనల్ పర్సన్, నాకేం పెద్ద భయం కాలేదనుకోండి. బట్ నేను వచ్చేటప్పుడు కూర్చొని మాట్లాడిన ఆయనతో, నువ్వు ఎంత లక్కీ ఫెలో ఇక్కడ చనిపోయావు. అండ్ ఐ గెస్ నా షెర్పా దగ్గర ఇంకా రికార్డింగ్ ఉండొచ్చు, నాకు తెలీదు. ఇటుక వీడియో ఆయన, నేను బాడీతో అన్నాను, నువ్వు ఎంత లక్కీ, ఇంత టాప్లో చచ్చిపోయినావు, నీ సోల్ ఇక్కడిక్కడే తిరుగుతుంటది ఎప్పుడు, మేమైతే పర్మిట్ తీసుకొని రాలేడ చూడాలంటే అని. లిటరల్లీ ఇంకోటి కూడా ఉంటది అక్క,
మౌంటైన్స్ మనం మౌంటైన్స్ ని యాక్సెప్ట్ చేయడం కాదు, మౌంటైన్స్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం అంత పైకి వెళ్ళగలుగుతాం. Really? అదొక అంటారు కదా, మీరు మొక్కుకొని వెళ్ళారా వెళ్ళేటప్పుడు అని. ఎస్, అది కూడా That's what we wish. ఉంటుంది. సో అంత హైట్ లో చనిపోయిన వాళ్ళని తీసుకురావడం, రెస్క్యూ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. దానికి అంటే 8,000 meters ఎబో చనిపోయిన వాళ్ళని రెస్క్యూ చేయడం చాలా కష్టం, అసలు చెయ్యరు, మాక్సిమం చెయ్యరు. దట్స్ వై చేయాలనుకున్న కనీసం వాళ్ళ సోల్స్ ఏమో చనిపోయిన తర్వాత ఏ బాక్స్ లోనే పెడతారు, లేదంటే అగ్నికి ఆహుతి అయిపోతుంది. కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా వాళ్ళని చూస్తూ ఉంటారు. అవును, అందులో మంచులో ఉండటం వల్ల ఫ్రెష్ గా ఉంటాయి బాడీస్ అన్ని కూడా. -30-40 degrees అంటే ఇంకా ఫ్రెష్, మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన డీ ఫ్రిడ్జ్ లో పెట్టిందే చాలా రోజులు ఉంటది ఇంకా అక్కడ. రైట్. అయితే ఇందాక మీరు చెప్పారు మీ కోచ్ పక్కన వచ్చే వాళ్ళు రికార్డ్ చేశారని చెప్పి, మొబైల్ క్యారీ చేస్తారా? కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ తీసుకెళ్తాము, బట్ ఎప్పుడు అంటే రికార్డింగ్ అంటే హార్డ్లీ 3 seconds 4 seconds తీసుంటాడు అంతే. నాట్ 4 seconds అయినా ఇప్పుడు దానికి ఛార్జింగ్ ఉండాలి కదా మొబైల్, అదంతా సోలార్ పవర్ బ్యాంక్స్ చాలా లైట్ వెయిట్ సోలార్ ప్యానెల్స్ తో తీసుకెళ్తాం. అండ్ హార్డ్లీ ఇక్కడ ఇంత కెమెరాస్ ఇంత ఏం ఉండదు, జస్ట్ కెమెరా టు టేక్ ఎ పిక్చర్ అంతే, ఒక ఫోటో తీసుకోవడం లోపల పెట్టేసుకోవడం, లేయర్స్ అలా వేసుకుంటాం. మొబైల్ తోని పెద్ద పనేం ఉండదు. ఇప్పుడు ఉంటది, నేను ఎక్కినప్పుడు 2014లో అసలు నెట్వర్క్ ఉండేది కాదు, ఏం కాదు. నేను నా ఫోటోలు అయినా ఫోన్ లో తీసినాయి మా షెర్పా. ఈ వీళ్ళు అక్క వాళ్ళు ఎక్కినప్పుడు ఇంకా 4G నెట్వర్కే వస్తుంది. ఇప్పుడు 4G నెట్వర్క్ వస్తుంది, పైన లైవ్ పెట్టవచ్చు అక్కడ నుంచి, అంత అప్గ్రేడెడ్ టిబెట్ సైడ్ నుంచి, మాకు నేపాల్ నుంచి లేదు. సో ద థింగ్, మా పేరెంట్స్ కి ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. లాట్ ఆఫ్ పీపుల్, మేము డేస్ అటు వెళ్ళినప్పుడు అవలాంచెస్ వచ్చినప్పుడు ఇదంతా అవసరమా, మీ ఆడపిల్ల అవసరమా పంపించడం ఎందుకు ఇదంతా అని. అంటే ఎక్కువ స్ట్రెస్ పేరెంట్స్ కదంతా, డేస్ మేము కమ్యూనికేషన్లో ఉండం, అసలు ఏం జరుగుతుందో తెలియదు. షెర్పా వాకీలో గ్రౌండ్ వాళ్ళకి చెప్తే వీఆర్ సేఫ్, వీఆర్ హియర్ అంతే, వాకీ ఆన్ చేసుకోవడం, మేము ఇక్కడ ఉన్నాము, సేఫ్గా ఉన్నాము, ఇంతే. దెన్ క్లోజ్ అండ్ పుట్. వాళ్ళు టౌన్లోకి ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇక్కడ వాళ్ళకి చెప్తే ఇంటికి కాల్ వెళ్తారు. సో సమ్వేర్ 2-3 people ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ, నేను సేఫ్గా ఉన్నా అని చెప్పడానికి. నాదైతే అసలు ఎవరెస్ట్ అయిపోయేంత వరకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఒక 2 సార్లు మాట్లాడాను శాటిలైట్ ఫోన్ తోని పేరెంట్స్ తోని, అది కూడా క్విక్ కాల్ అయిపోయింది. సమ్మిట్ బానే ఉన్నాను, అమ్మ నేను బానే ఉన్నా అంతే, అమ్మ కూడా లేదు బానే ఉన్నాను అంతే. చాలా షార్ట్ కన్వర్జేషన్. అది కూడా నేను వెళ్ళిన 1 month ఒకసారి చేశాను, దాని తర్వాత సబ్మిట్ అయిపోయాక చేశాను. 2 months మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే 60 days పెట్టుకోవాలి. డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్, ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలుస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి అక్కడ సాధారణంగా? మోస్ట్లీ అంటే లక్కీగా నాకైతే సర్ది దగ్గు ఇదంతా ఏం లేదండి, హెడేక్ కూడా లేదు. బికాస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. ఎవరెస్ట్కి పోయే ముందు నేను ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్ళాను. లైక్ హర్, షీ గాట్ అన్ ఆపర్చునిటీ. అంటే డైరెక్ట్ ఎవరెస్ట్కి ముందు చాలా ప్రాక్టీస్ చేశారు ఫిజికల్గా ఇదంతా. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి కానీ హెడేక్ వచ్చినప్పుడు కానీ ఇదంతా, బట్ న్యాచురల్గా క్యూర్ చేయడానికే ట్రై చేస్తారు. స్లీప్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది 90 problemsకి సొల్యూషన్ ఇస్ ద స్లీప్, ఫుడ్, ఫ్లూయిడ్ అంతే. అక్లమటైజేషన్. హెడేక్ వస్తుంటే జనరల్ హెడేక్ ఈజ్ కామన్. సివియర్ హెడేక్ వస్తుంది అని అంటే వాళ్ళు ప్రాపర్గా అక్లమటైజ్ కాలేదు అని అర్థం. సో దానికోసం మళ్ళీ సేమ్ బేస్ క్యాంప్లో ఉంచి అక్లమటైజేషన్ హైక్ కిందికి పైకి చేపించి దెన్ వాళ్ళు సెట్ అయ్యారు, బాగా పడుకుంటున్నారు అని అంటే దెన్ హెడేక్ కూడా తగ్గిపోయింది అని దే కెన్ గో ఫార్వర్డ్. అదర్వైజ్ ఇంకా అది అంతే ఉంది, సివియర్గా హెడేక్ ఉంది అని అంటే ఆలోచించాల్సిన విషయం, ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది. రెండోది, కొందరికి ఫుడ్ వల్ల వామిటింగ్స్ అవుతుంటాయి, మోషన్స్, అదంతా కామన్, సెట్ అయిపోతుంది అట్లా. కొందరికి పైకి వెళ్ళిన తర్వాత మరీ హైపోథర్మియా లాంటివి వస్తాయి, చాలా తక్కువ మందికి వస్తాయి హైపోథర్మియా. బట్ ఎవరన్నా మౌంటైన్స్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తున్నామో వాళ్ళకి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే చెప్పడం బెటర్. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే మా టీం కూడా, అంటే ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ టీం వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, ఈ పర్సన్కి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉండాలి, ఇంత సేఫ్టీ మెయింటైన్ చేయాలి, ఇంత కాన్షియస్గా ఉండాలి అనేది ముందే ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు అంటే మా టెక్నాలజీ అంత లేదు కాబట్టి వేసుకునే క్లాతింగ్ అంతా కూడా చాలా లావుగా ఉండి వాటిని క్యారీ చేయడం, లగేజ్ ఇదంతా కూడా మన వెయిట్
ఇది అంతా కొంచెం డిఫికల్ట్ గా ఉండేది. ఇప్పుడు చాలా టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది, అందులో కూడా చాలా మంచి వచ్చి ఉంటాయి కదా. చాలా ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అయింది. మేము 2014 లో నా ఎవరెస్ట్ షూ 3 to 5 kgs ఉండేది, ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అయిపోయింది. నాది హార్డ్లీ 1.5 kg అంత. నాది అప్గ్రేడెడ్ మోడల్ ఎక్విప్మెంట్ అంతా, బికాస్ రీసెంట్లీ 2022 లైక్ వెరీ అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్ ఉంది నా దగ్గర అంతా. తన పర్చేసింగ్ మోస్ట్లీ 13 లో జరిగింది కాబట్టి ఆ టైం మోడల్స్ ఏమున్నాయి అవి వాడారు. బికాజ్ ఒక షూ మీద మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు విచ్ ఇస్ 70,000 వరకు 80,000 వరకు విల్ స్పెండ్ అనే షూస్. ఊరికే ఎవ్రీ మౌంటైన్కి చేంజ్ చేయలేము. అట్లాంటి ఎక్విప్మెంట్ మన లేయర్స్కి మన బాడీకి సూట్ అయ్యేలాగా తీసుకోవడం ఇస్ అ గుడ్ థింగ్. సో నేను ఎవ్రీథింగ్ ఈజ్ లైట్ వెయిట్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ లైట్ వెయిట్. హైకి వెళ్ళిన తర్వాత ఆ విండ్కి ఆ టెంపరేచర్ అదంతా తట్టుకోవాలంటే, అంటే నేను రీసెంట్గా ఒక చిన్న మౌంటైన్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నా ఫేస్ అంతా ఇదైపోయి ఆ లేయర్స్ అన్ని లేసిపోవడం ఇలా అయిపోయింది. మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ స్కిన్ కండిషన్, హెల్త్ అదంతా ఎలా ఉంటుంది? మోస్ట్లీ యాజ్ ఐ టోల్డ్, అంటే లదాఖ్లో మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వింటర్ ట్రైనింగ్లో లేయర్స్ కోసం ఒక డే అంతా స్పెండ్ చేస్తాం. ప్రాపర్ బేస్ లేయర్ నుంచి టాప్ లేయర్ వరకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బాడీ. అండ్ నేను అస్సలు స్వెట్ అవ్వను, నా లేయర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క లేయరింగ్ ఉంటుంది. ఏ ఆల్టిట్యూడ్లో ఎట్లా లేయర్స్ వేసుకోవాలి, స్వెట్ వచ్చే వాళ్ళు కొంచెం డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, స్వెట్ రాని వాళ్ళు, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. వెన్ మీరు ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో దట్స్ హౌ యూ లెర్న్. లదాఖ్ వింటర్ ట్రైనింగ్లో 1 day మొత్తం లేయర్స్ మీదే ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి లేయర్స్ వేసుకోవాలి, వాటి ఫీల్ జరిగినప్పుడే ఎలాంటి లేయర్స్ యూజ్ చేయాలి, ఇదంతా అనమాట. బేసిక్ గా 3-4 లేయర్స్ అయితే వేసుకొని ఉంటాం మినిమం. ఇంకా డిపెండ్, డే టైంలో అయితే 2-3 లేయర్స్, నైట్ కూడా మనం ఎక్కువ వేసుకొని పడుకుంటే అది కంజెస్టెడ్ ఉంటుంది, కొంచెం స్లీప్ సరిగా రాదు. స్లీపింగ్ బ్యాగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 minutesకి ఎట్లాగో మన బాడీ టెంపరేచర్కి వార్మ్ అయిపోతాం. సో అంటే 2-3 లేయర్స్, మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా 2 layers 3 layers డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. కొందరికి ఎక్కువ చలి వేస్తుంది, కొందరికి తక్కువ చలి వేస్తుంది, డిపెండ్స్ ఆన్ బాడీ. ఇక్కడ పడుకోవడం అంటే దిండు పెట్టుకొని శుభ్రంగా ఏ పరుపు మీద పడుకుంటారు. మరి అలాంటి పర్వతాల పైన ఏ విధంగా పడుకుంటారు? స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ పరుపులాగే ఉంటుంది. అది ఇట్స్ ఇన్సులేటెడ్ స్లీపింగ్ బ్యాగ్ అనమాట. -20 -40 ఉంటుంది. మనం దాంట్లోకి వెళ్ళినాక మన బాడీ హీట్కే ఆ స్లీపింగ్ బ్యాగ్ కూడా వార్మ్ అయిపోతుంటుంది అనమాట లోపల. సో అది కూడా ఆల్మోస్ట్ పరుపులాగే ఉంటుంది. సో మనం ఎలా లేయర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ విచ్ మౌంటైన్ వీఆర్ క్లైంబింగ్. స్నో మౌంటైన్ అయితే స్నో పైనే టెంట్ వేసేసుకొని మ్యాట్రస్ వేసేసుకొని స్లీపింగ్ బ్యాగ్ పడుకోవడం. అది మౌంటైన్, రాకీ మౌంటైన్ అయితే ఇంకా మనం ఫ్లాట్ ఏరియా చూసుకొని పడుకోవాలి. ఫ్లాట్ ఏరియా దొరికితే మంచిదే, లేదంటే ఇంకా ఏదో ఒక రకంగా చేసి ఇంకా ఫ్లాట్ గా చేసుకొని లేదా స్లోప్ పైన అట్లా పించ్ చేసుకొని పడుకోవాలి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫోటో తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మొత్తం అంటే కాస్త నాకు తీయాలి కదా మన ఫేస్ కనబడే విధంగా. మరి ఆ విండ్ కి మన ఫేస్ ఎఫెక్ట్ అయిపోతుంది కదా. సో అంటే ఫ్రోజ్ అవ్వడం కానీ లేదంటే తిమ్మిరి పట్టేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? అవుతాయా? నాకు జరిగింది చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. లైక్ ఎల్బ్రూస్ నేను క్లైమ్ చేసేటప్పుడు యాజ్ ఐ టోల్డ్, టాప్కి వెళ్ళినాక ఒక ఫోటో వీడియో తీసుకుందాం అనుకున్నాము. అండ్ వీడియో సన్ రైజ్ మంచిగా అయింది, అండ్ సన్ రైజ్ ఉంది కదా ఒక వీడియో తీసుకుందామని ఒక హార్డ్లీ 18 seconds వీడియో. అదంతా హార్డ్లీ అదే హైయెస్ట్ టైం. అది మా ఫొటోస్ వీడియోస్ అదే టైంలో అయిపోయాయి 18 secondsలోనే. నేను ఒక 5 seconds అప్పుడు ఆక్సిజన్, ఆ మౌంటైన్కి ఆక్సిజన్ అవసరం లేదు, బట్ మాస్క్ అనేది అయితే పెట్టుకుంటాను. నేను అది తీసేసాను వీడియో కోసం. ఈ ఏరియా అంతా నాకు చిల్ బైట్ అయిపోయింది, 2 layers డెడ్ అయిపోయింది అనమాట. యూ కెన్ స్టిల్ సీ కొన్ని. అంటే ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో నాకు అది 1.5 year పట్టింది ఆ మార్క్ పడి, స్టిల్ ఇట్ ఈస్ కొంచెం ఉంటుంది. నేను మానస్లో ఎక్కాను, విచ్ ఇస్ వరల్డ్స్ 8th highest peak. అది నేను ఫస్ట్ ఇండియన్ని ఆ మౌంటైన్ని ట్రూ సమ్మిట్ చేయడం. అంటే 2022 September నేను చేసింది. అంతకుముందు పీపుల్ క్లైమ్ చేశారు, బట్ నేపాల్ గవర్నమెంట్ ఆ ఇయర్లో ఒక పాయింట్, అంటే అది కాదు సమ్మిట్ ఇంకా పైన అని చెప్పేసి, అప్పుడు వరకు 8,116 సమ్మిట్ ఉండేది. మేము ఎక్కినప్పుడు 8,163 meters వరకు, అంటే 50 meters హైక్ ఉందన్నమాట. ఆ పాయింట్ని సమ్మిట్ అని చెప్పారు. సో ఆ ఇయర్ నుంచి ఎవరైతే క్లైమ్ చేస్తారో వాళ్ళంతా ప్రాపర్ సమ్మిట్ చేసినట్టు అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు.
ఆ ఇయర్లో నేను ట్రై చేశాను మానస్లో. లాట్ ఆఫ్ అవలాంచెస్ చాలా జరిగాయి ఆ మౌంటైన్లో. సో మెంటల్ స్టెబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కమ్ ఇన్ టు డీప్. బట్ ఆ మౌంటైన్లో ఆల్మోస్ట్ మేము పైకి ఎక్కే టైంలో నార్మల్గా 12 అవర్స్లో అయిపోవాల్సింది స్నో ఎక్కువ అవ్వడం వల్ల, ఫిక్స్డ్ రోప్ పోవడం వల్ల పెద్దగా స్నో ఎక్కువైపోయి డీప్ అయిపోతుంది. అంటే కాళ్ళు పెడుతుంటే బురదలో పెట్టినంత మోకాల వరకు స్నో రావడం ఇదంతా. సో ఆక్సిజన్ ఇక్కడ వరకు ఉంటే ఈ ఏరియా అంతా నాకు 3 layers డెడ్ అయిపోయిందండి. చిల్ బైట్ అంటారు దాన్ని. సో ఇట్ హ్యాపెండ్ మానస్లో. అప్పుడేం తెలీదు, కిందకు వచ్చేటప్పుడు ఇంకా అవి పెయిన్ రావడం ఇవన్నీ. మరి అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఏం చేయడానికి ఉండదా? ఏం లేదు, క్లోజ్ చేయడం ఈజ్ ద ఓన్లీ థింగ్. నాకు ఎక్స్పోజ్ అయింది, అది నేను తెలుసుకోలేకపోయాను. నేను పర్సనల్గా అట్లా చేసుకునే నేర్చుకున్నాను. ఓకే, లేయర్స్ ఎంత, ఫేస్కి లేయర్స్ ఏది ఎంత ఏంటి ఏదంతా. ఆక్సిజన్ కోసం అమ్మో బ్రీతింగ్ అవ్వట్లేదని నేను తీసేసి పెట్టడం వల్ల నాకు ఇదంతా చిల్ బైట్ అయిందన్నమాట. సో క్లైంబింగ్లో ఉన్నప్పుడు కూడా మేము రోజు నడుస్తున్నాం. క్లైంబింగ్లో ఉన్నప్పుడు కూడా మేము 5 minutes లాస్ట్ 10 minutes మరీ మైనస్ టెంపరేచర్ ఎక్కువ లేకపోతే, లేదా -30-40 degrees ఉందంటే 5 minutes కంటే ఎక్కువ ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉండకూడదు. ఎందుకంటే మన బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, బాడీ మూమెంట్ లేకుండా అయిపోతుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి మూమెంట్ నడుస్తూనే ఉండాలి, బాడీని ఎప్పుడు వామ్గా ఉంచుకోవాలి. వాళ్ళెవరో మొత్తం తీసేసి హంగామా చేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి మనం కూడా లేయర్స్ అన్ని తీసేసి నేను కూడా బలంగా ఉన్నా అని, లేకున్నా బలంగా ఉన్నా అని చూపించుకోవడం, అది మౌంటైన్స్ లో వర్కౌట్ అవ్వదు. సో ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు. సో మనం మన బాడీని ఎప్పుడు ఎంత వీలైతే అంత వామ్ ఉంచుకోవడం మంచిది మౌంటైన్స్ లో. రైట్, ఫైన్. ఇప్పుడు మనం మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి, అసలు దాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి అన్విత? సో టార్క్ అనేది ఇదివరకు ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ ఉండే. సో ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ ఈజ్ మెయిన్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ క్లైంబ్ చేయడానికి, దట్ ఈస్ ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్. టార్క్ అనేది ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్. సో దీని కింద మాకు మా ఓన్ యూనిట్స్ 2 ఉన్నాయి. ఒకటి భువనగిరిలో ప్రాపర్ బేసిక్ ట్రైనింగ్ అదంతా ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడామో అది అక్కడ ఇస్తాం మేము. రెండోది వచ్చేసి గండికోట కడపలో ఉంది. ఈ 2 మా ఓన్ మేము ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్. మా కోర్ టీం వచ్చేసి నేను, అన్వితక్క అండ్ ఆనంద్ కుమార్, నాతో పాటు ఎవరెస్ట్ ఎక్కిన అబ్బాయి, అండ్ రాకేష్ అని, 4 మెయిన్ ఈ టార్క్ అనేదానికి. మా కోచింగ్ ఆబ్వియస్లీ మెంటర్, గైడ్, ఫాదర్, బ్రదర్ అన్నీ అనుకోండి. ఇంకా సో ఇది మా కోర్ టీం అందరం. వాళ్ళు కాకుండా ఇంకా మాకు సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారో మా దగ్గర, ఆల్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్. సో ఈ 2 ఇన్స్టిట్యూట్స్లో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను, సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ని నేను. సో మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే, ఒక స్టూడెంట్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పోజర్ వచ్చింది, ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎస్, నేను ఏదైనా చెయ్యగలను అనే ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఇక్కడ 1 day కోర్సు, 2 days కోర్సులో మేము నేర్పించే యాక్టివిటీస్ని బట్టి వాళ్ళలో ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వాళ్ళే కాకుండా ఫ్యామిలీస్ వస్తుంటారు, చాలామంది కార్పొరేట్స్ వస్తుంటారు, కార్పొరేట్ ఎంప్లాయీస్ చాలామంది వస్తుంటారు. సో ఇప్పటివరకు ఇందాక అన్విత గారు చెప్పినట్టు మేము మా ఆధ్వర్యంలో 98 members ఎవరెస్ట్ ఎక్కించాము. సక్సెస్ఫుల్ మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్. సో మోర్ దెన్ ఐ థింక్ 40,000 people వరకు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పటివరకు. సో ఈ 2 places మా ఓన్ యూనిట్స్. అవి కాకుండా మేము అరకు, నల్లమల, లే లదాఖ్, మనాలి ఈ ప్లేసెస్లో కూడా ట్రెక్కింగ్స్ చేపిస్తాము. అవి కాకుండా 7 continentsలో ఏ మౌంటైన్ ఎక్కాలన్నా మేము లాజిస్టిక్స్ మేము అంతా టేక్ కేర్ చేసేది. మా టీం వాళ్ళు ఎవరైతే వెళ్తారో వాళ్ళతోని మా టీం వాళ్ళు ఒకళ్ళు ఆ టీంలో వర్క్ చేస్తున్నారు కలిసి. ఎస్, మేమంతా ఈ టార్క్ అనేది మాది. సో యాజ్ పూర్ణ చెప్పినట్టు రాక్ క్లైంబింగ్ స్కూల్ ఇనిషియల్గా ప్రాపర్ మౌంటైనరింగ్, ప్రాపర్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. అండ్ దెన్ ఓకే వీటితో పాటు ఇలాంటి కోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఎవ్రీ ఇండివిజువల్ పార్టిసిపేట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. 7 years నుంచి 70 years వరకు మన క్లయింట్స్ ఉన్నారు, దిల్ డూ అనమాట. సో స్కూల్ పిల్లలు, కార్పొరేట్స్, ఫ్యామిలీస్, అవుటింగ్స్, కమ్యూనిటీస్, ఎవ్రీ వన్స్ కమ్ రీచ్ అవుట్ అయ్యి అండ్ దిల్ ఎంజాయ్, దిల్ లెర్న్ అండ్ దిల్ గో. సో
యాజ్ ఐ టోల్డ్ 2019 నుంచి మేమంతా స్కూల్ ఏజ్ నుంచే యాజ్ ద ఎంటైర్ కోర్ స్టార్టెడ్ వెన్ దే ఆర్ ఇన్ ద స్కూల్ ఏజ్ అని. సో స్కూల్ ప్రోగ్రామ్స్కి స్పెషల్గా స్కూల్ వాళ్ళకే మేము కార్పొరేట్స్ వాళ్ళకే సపరేట్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఏవి పెడితే వాళ్ళకి లైఫ్లో ఒక వాళ్ళ పీక్స్ని వాళ్ళు ఫైండ్ చేసుకుంటారు, విచ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ అడ్వెంచర్ ఇస్ ఎ లైఫ్ కూడా ఒక పెద్ద అడ్వెంచర్. ఎవ్రీ సెకండ్ ఏం జరుగుద్దో తెలియదు. దట్ ఆల్ కమ్స్ ద కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యూ. ఇవంతా ఇక్కడ అడ్వెంచర్తో పాటు లీడర్షిప్ ట్రైనింగ్, నేచర్ ఎంత ఇంపార్టెంట్, టీమ్ ఎంత ఇంపార్టెంట్, హౌ యు ఆర్ క్యాపబుల్, నీ లిమిట్స్ని ఎలా పుష్ చేసుకోవాలి, ఆల్ దీస్ మాలో వన్ ఆఫ్ అవర్ ఒక ఇన్స్ట్రక్టర్ పర్సనల్ 1-on-1 టాక్ ఉంటుంది. లైక్ దే మీటర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. సో ఒక గోల్ని ఎలా సెట్ చేసుకున్నాం మేము, ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేసాం, ఆల్ దోస్ 1 day ప్రోగ్రామ్లో అడ్వెంచర్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫన్ యాక్టివిటీస్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అండ్ నేచర్ ఎంత ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ 1 day ఉంది, 2 day ఉంది, 5 days కోర్సెస్ వి రన్ ఆల్ దిస్. సో బేసిక్ పిల్లలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, చాలా ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, ఎవరు వస్తూ ఉంటారు? సో మాకు ఇప్పుడు వరకు చాలా స్కూల్స్ ఉన్నాయండి. నాకు ఇప్పుడు గుర్తుందైతే ఓబుల్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు అండ్ ఆగా ఖాన్, దెన్ స్కూల్ లోపల అంటే విత్ ఇన్ ద స్కూల్స్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా అబౌవ్ 6th and 7th standard వాళ్ళు కమ్స్ ఫర్ అవుటింగ్, బయటికి వచ్చి రిక్రియేషన్ యాక్టివిటీస్ చేస్తారు. వీ డూ ఇన్సైడ్ ద స్కూల్ ఆల్సో. స్కూల్ క్యాంపస్ బట్టి వాళ్ళకి ఏమైతే సూటబుల్ యాక్టివిటీస్ ఉంటాయో ఫర్ 1st to 5th బిట్వీన్ ఆ స్టూడెంట్స్కి కూడా దట్స్ హౌ ద స్టార్టెడ్. వాళ్ళకి నేను వెన్ ఐ స్టార్టెడ్ అంటే నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు 1st నుంచి 3rd పిల్లలు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు నమ్మేసి. అండ్ దెన్ ఆ 4th, 5th, 6th వాళ్ళు ఏంటి అంటే కొంచెం భయంగా ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది, ఊహ తెలుస్తుంటుంది అంటే వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టేసి వాళ్ళ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు అనమాట, నేను చేసేస్తాను. సో దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది అంత స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ద సీడ్ షుడ్ గో ఫ్రమ్ ద స్కూల్, షుడ్ గ్రో ఫ్రమ్ ద స్కూల్ అనమాట. సో సచ్ స్కూల్స్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇప్పటి వరకు. అండ్ దేర్ ఆర్ నాకు గుర్తులేని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. వెబ్సైట్లో ఆల్ స్కూల్స్ వేర్ అంటే అన్ని వెబ్సైట్లో బేసిక్గా లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాం అన్నట్టు. వాళ్ళు అంటే అడ్వెంచర్ ఈ ట్రైనింగ్స్ చేస్తే ఏదో మౌంటైనియరే అవ్వాలి, వాళ్ళు మౌంటైనియర్ అవ్వచ్చు. దే కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ హాబీ అండ్ దే కెన్, అంటే ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది అని అంటే మనం ఇప్పుడు మేమే ఇంత చేసిన తర్వాత ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మాకు మా డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది. సో అదే వీళ్ళు స్టూడెంట్స్ కానీ కార్పొరేట్స్ కానీ ఎవరు వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి డైలీ లైఫ్లో డెఫినెట్గా ఏది చేసినా అరే చిన్న వాటికి భయపడకుండా కాన్ఫిడెంట్గా ఉండి నేను చెయ్యగలను అనే ఆ కాన్ఫిడెన్స్ని మేము ఇస్తాం. షూర్, మేము 100% షూర్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళని పంపిస్తాం విత్ సేఫ్టీ డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటట్టు. అంటే వాళ్ళని మోటివేట్ చేసే క్లాసెస్ కూడా ఇందులో ఉంటాయి. ఎస్, వన్ ఆఫ్ మేము మౌంట్ ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కామో ఇట్లా అచీవ్ చేసిన వాళ్ళము మేము కూడా క్లాసెస్ తీసుకుంటాము. ఇట్లా ఇది మా ఎక్స్పీరియన్స్ చెప్పడము, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇందాక చెప్పినట్టు, లీడర్షిప్ స్కిల్స్ యాక్టివిటీస్. సో ఇట్లాంటి ర్యాప్లింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, ట్రెక్కింగ్ చేపిస్తాము. సో ఇట్లా ఇవన్నీ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ ఇంక్లూడ్. ఎస్పెషలీ ఒక కోర్స్ని ఎలా డిజైన్ చేసాం మేము అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అడ్వెంచర్, థ్రిల్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి అండ్ రీక్రియేషన్ అండ్ దెన్ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. మనం ఎలా అయితే వచ్చామో ఏం నేర్చుకొని వెళ్తున్నాము, స్పెషలీ ఇంక్లూడింగ్ నేచర్. లాట్ ఆఫ్ పీపుల్ స్పెషల్గా మాకు అడుగుతుంటారు వెన్ ఎవర్ వి గో టు స్కూల్, హైదరాబాద్లో పెట్టొచ్చు కదండి, ఇక్కడ పెట్టొచ్చు కదండి, అక్కడ పెట్టొచ్చు కదండి. ద అసెట్ ఈస్ దేర్ గుట్ట, దాని హిస్టరీ చాలా పెద్దది. నేను అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు ఆ హిస్టరీ. గండికోట కూడా అంతే, చాలా పెద్ద హిస్టరీ. అండ్ ఇఫ్ యూ గో రీసెర్చ్ చాలా ఉన్నాయి. 2 ఈజ్ అ కోర్ ప్లేసెస్. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఆ హిస్టరీ తెలుసుకోవాలి, దాని వెనక చరిత్ర ఏంటి, మనం ఎందుకు అది అలాగే పెట్టాలి. సో ఆల్ దీస్ అంటే బేసిక్ టర్మ్స్ నుంచి ఎక్స్ట్రీమ్ లెర్నింగ్ వరకు వి టీచ్ దెమ్ ఇన్ అ 1 day, 2 days, 5 days. హైదరాబాద్లోనే ఉంటాము, పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు. హైదరాబాద్లో చేస్తే ఆ ఎక్స్పోజర్ రాదు. ఆ ఎక్స్పోజర్ రావాలి అని అంటే వాళ్ళు అట్లాంటి ప్లేసెస్కి వస్తే డెఫినెట్లీ. వాళ్ళని మీరు తీసుకెళ్తారా లేదంటే స్కూల్స్ అక్కడికి తీసుకొస్తారా? ఇట్ ఆల్ డిపెండ్స్. సో మోస్ట్లీ మా అప్రోచెస్ అంతా వెబ్సైట్కి వచ్చి కాల్ చేయడం కానీ, లేదా మా పర్సనల్ కాంటాక్ట్స్లో ఇఫ్ సమ్వన్ నోస్ పూర్ణ ఆన్ మీ ఎనీవన్,
కాల్ చేసి వీ వాంట్ టు డూ దిస్ అని. స్కూల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా బ్యాచ్ లాగా వస్తాయి, లైక్ 100. ఆర్ బిగ్గెస్ట్ కెపాసిటీ ఈజ్ 150 to 200. అకామిడేషన్ అయితే లైక్ ఆ కోర్స్లో ఏం ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇంక్లూడింగ్ అడ్వెంచర్, ఆల్ దిస్ లెర్నింగ్, థియరీ క్లాసెస్ ఉంటాయి, ఎక్విప్మెంట్ క్లాసెస్ ఉంటాయి, అండ్ దెన్ లెర్నింగ్ ఇదంతతో పాటు క్యాంపింగ్ కూడా ఉంటుంది. అంటే ఎలా ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ అది ఒక స్టూడెంట్కి, స్టూడెంట్ ఏజ్లో స్పెషల్గా క్యాంప్ ఎలా వేసుకోవాలి, ఎలా సేఫ్టీ ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది, టీమ్తో ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటాం, క్యాంప్ ఫైర్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, దే ఎంజాయ్. ఒక డిఫరెంట్ జోన్కి వచ్చి దే ఎంజాయ్. ఓకే, ఇది ఎవ్రీడే జరుగుతుందా, దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు లెర్న్ అన్న థాట్. ట్రైనింగ్ మీ టార్క్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా హెల్ప్ ఉందా ఇటు మౌంటైన్ ఎయిడ్స్ కి వెళ్ళే వాళ్ళకి? ఎస్, అంటే నాకైతే ప్రైవేట్ స్పాన్సర్ అండి. గవర్నమెంట్ నుంచి అంటే ఆఫ్టర్ నేను ఎవరెస్ట్ ఎక్కేసి వచ్చాక దే రికగ్నైజ్డ్ బి, గవర్నర్ గారు బెస్ట్ అచీవర్ అవార్డ్ ఇల్ దిస్. బట్ ఐ రియలీ డోంట్ నో ఇప్పుడు వరకు, అంటే తెలంగాణ గవర్నమెంట్ స్పాన్సర్ ఇచ్చి చేయడం ఇదంతా అనేది అయితే నాకు తెలిసి లేదని. మాకు నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్స్ నుండి ఆపర్చునిటీ రావడం, అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది, నేను ఎక్కినప్పటికీ ఇంకా తెలంగాణ రాలేదు. సో గవర్నమెంటే మాకు ఫుల్ స్పాన్సర్డ్ అన్నట్టు నాకు, అంటే స్కూల్ అనాలో గవర్నమెంట్ అనాలో తెలియదు, బట్ ఇట్స్ ఎ గవర్నమెంట్ స్కూల్. సో నాకు గవర్నమెంటే స్పాన్సర్ చేయ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్కి, మా ఎంటైర్ మిషన్కి. దాని తర్వాత 6 సమ్మిట్స్కి మా కోచ్ వాజ్ మై స్పాన్సర్. దెన్ 7th సమ్మిట్కి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్ళు చేశారు నాకు. సో అట్లా వేరే మౌంటైన్స్కి అయినా మా కోచ్ ఇస్ మై బిగ్ సపోర్ట్. ఇప్పుడు స్పాన్సర్స్ దొరికిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. లేని వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? లైక్ ఇట్స్ అడ్వెంచర్ స్పోర్ట్ అండి. నేను అంటే నా థాట్ ప్రాసెస్ ఐఎమ్ టెల్లింగ్, నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ని నేను అప్రోచ్ అవ్వలేదు. లిటరలీ ఐ హ్యావ్ నెవర్ గాన్ డైరెక్ట్గా, నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. స్పాన్సర్స్ ఈజ్ అ డిఫికల్ట్ ఫ్యాక్ట్. యాజ్ ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలో, స్పాన్సర్షిప్ కూడా ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టు క్లైంబ్ ఎనీ మౌంటైన్. ఇట్స్ ఎక్స్పెన్సివ్, మౌంటైనీరింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కొచ్చానండి, నా తర్వాత ఇంకా 10 మంది ఎవరెస్ట్ ఎక్కుతారు అనుకోండి, ఎక్కాలి కూడా, దట్స్ ఎ మౌంటైన్. ఓకే, బట్ అందరికీ గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలి అనేది నా పరంగా ఇస్ ఓకే, చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి పరిస్థితిని బట్టి. అవును. సో నేను ఎక్కేటప్పటికి ఈవెన్ టుడే ఐ కాంట్ స్పెండ్ మై ఓన్ మనీ అండ్ గో టు ఎవరెస్ట్. నాకు నేను గోల్ పెట్టుకొని వెళ్ళాను. దట్స్ హౌ ఐ అప్రోచ్. నేను చాలా కష్టపడ్డాను స్పాన్సర్షిప్ కోసము. ఈవెన్ టుడే నేను ఇప్పుడు కూడా కష్టపడతాను టు గెట్ ఎ స్పాన్సర్షిప్, బట్ ఇట్ షుడ్ నాట్ స్టాప్ టు అచీవ్ వాట్ యూ వాంట్. సో గవర్నమెంట్ నుంచి అంటే అలాంటి ప్రాపర్ జియో ఇదంతా ఏం లేదు, బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను. ఫైన్. ఖర్చుతో కూడుకున్నదంటే ఎంత ఖర్చు అవుతుందంటారు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ మౌంటైన్ అండి. ఒక మౌంటైన్ నాకు 3 లక్షలు అయింది, ఒక మౌంటైన్కి 5 లక్షలు అయింది, ఒక మౌంటైన్ 14 లక్షలు అయింది. ఎవరెస్ట్కి నాకు ఆల్మోస్ట్ 35,000 lakhs వరకు అయింది. ఇట్స్ అ సింగిల్ స్పాన్సర్ నాకైతే ఎవరెస్ట్కి. ఐమ్ సో లక్కీ ఐ కెన్ సే. అన్విత గ్రూప్ అని, దే అప్రోచ్డ్ మీ. ఇట్స్ ఇప్పుడే హైదరాబాద్లో దే స్టార్టెడ్ దేర్ గ్రూప్, కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇట్ ఈస్, అండ్ దే స్పాన్సర్డ్ మీ. దట్స్ హౌ. ఆ తర్వాత నాకు చాలా కంపెనీస్ నేను అప్రోచ్ అయ్యాను, నాకు స్పాన్సర్షిప్ వచ్చింది. అండ్ దెన్ దట్స్ హౌ ఈవెన్ స్టిల్ వీ వర్ స్ట్రగ్లింగ్ టుగెదర్. సో పాయింట్, స్పాన్సర్షిప్ అందరికీ ఇబ్బందులు ఉంటాయి. సో అదే ఆపకూడదు మిమ్మల్ని, మీరేం అచీవ్ అవ్వాలనుకుని కీప్ ట్రయింగ్, యుల్ గెట్ వన్ డే. మీరు ఇద్దరు కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీ లక్ష్యాలు అనేవి చాలా హైక్లో ఉన్నాయి. మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేశారు, మీ లక్ష్యాన్ని మీరు సాధించారు. అయితే చూసే వాళ్ళల్లో కొంతమంది ఉంటారు కదా, నిజంగానే కొన్ని రీజన్స్ వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యి మాకు మీరు హెల్ప్ చేస్తారా అంటే మీరు ముందుంటారా? ఫినాన్షియల్గా వీ కాంట్ అండి, గైడ్ చేయాలి, ట్రైనింగ్ మేము ఉన్నదే అందుకు. ఇఫ్ యూ కమ్ హియర్, అసలు ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి అని అంటే వీఆర్ అఫ్ కోర్స్ వీఆర్ హియర్, కమ్ అప్రోచెస్, విల్ ట్రైన్ యూ, గైడ్ యూ, డెఫినెట్ గా గైడ్ చేస్తాం, ట్రైన్ చేస్తాం. బట్ ఫినాన్షియల్ గా of course everyone have their own struggles to find their own sponsors. So but definitely we will guide. Guiding is our core thing. మా పనే అది, గైడ్ చేయడం అండ్ రీచింగ్ దేర్ గోల్స్, ఫైండింగ్ దేర్ ఓన్ పీక్స్.
ఫైన్. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? నెక్స్ట్ కమింగ్ మంత్లో సెప్టెంబర్ ఇట్స్ గోన్ బి ఎ గ్రేట్ మౌంటైన్. లైక్ సివిలియన్స్ ఆ మౌంటైన్ని ఒక 2-3 మాత్రమే క్లైమ్ చేస్తారు. గోరిచంద్ అనే ఒక మౌంటైన్ అనమాట, విచ్ ఇస్ ఇన్ నార్త్లో ఉంది, విచ్ ఇస్ ఇన్ ఇండియా మౌంటైన్. సో అది విచ్ ఇస్ టఫెస్ట్ వన్. ఐఎమ్ లీడింగ్ డిఫికల్ట్ మౌంటైన్. సో అది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఆల్సో జాయిన్. మేమే అది ఆర్గనైజ్ చేస్తున్నాము. పర్సనలీ ఐఎమ్ లీడింగ్ ఇట్, విచ్ ఇస్ మై లీడ్ చేయడంలో డైరెక్ట్ లీడింగ్ నేను చేస్తున్నాను అనమాట. సో విచ్ ఇస్ మై కమింగ్ మౌంటైన్. మీ గోల్ ఏంటి నెక్స్ట్? సో నేనైతే ఇదే ప్రొఫెషన్గా తీసుకున్నాం. ఇంకా డెఫినెట్గా ఇంకో 1000 మంది, 100 మంది, 1000 మంది పూర్ణాలను, అన్వితాలను బయటికి తీసుకురావాలి. అది నా గోల్. ఓకే, ఈ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే మా టీం ఏమైందంటే ఇండియాలో ఉన్న మౌంటైన్స్ ని ప్రమోట్ చేయాలి. మన దగ్గర వరల్డ్ లోనే మన దగ్గరనే 70% మౌంటైన్స్ ఉన్నాయి. సో ఆ మౌంటైన్స్ ని ప్రమోట్ చేయాలి. లెట్ అదర్ కంట్రీ పీపుల్ కమ్ అండ్ క్లైమ్ ఆర్ కంట్రీ మౌంటైన్స్. అది మా టీమ్ ఏం అదొకటి ఉంది. డెఫినెట్ గా అది కూడా మేము మన ఇండియాలో ఉన్న మౌంటైన్స్ క్లైమ్ చేసి ప్రమోట్ చేస్తాం, అడ్వెంచర్ బేసిక్ గా. సో మాలాంటి యంగ్స్టర్స్కి అందరికి ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా మేము మౌంటైనీరింగ్ నుండి ఏదైతే నేర్చుకున్నామో, సో అదే నేను మీకు చెప్పేది. ఫస్ట్ ఒక క్లియర్ విజన్ పెట్టుకోండి. క్లియర్ విజన్ ఉంటే దానికి మేము ఏదైతే నాకు ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుండి ఈ ప్రిపరేషన్, ప్లానింగ్, ఒక డ్రీమ్ ఉంటే ప్రిపరేషన్, ప్లానింగ్, పేషెన్స్, హార్డ్ వర్క్, ఈ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక గైడెన్స్, మనకి ఎవరైతే రైట్ గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ తీసుకోవడం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటివన్నీ మీకుంటే డెఫినెట్గా మీ గోల్ని అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు. మన కంట్రీలో ఉన్న ఆ అందమైన పర్వతాలని చూడడానికి వచ్చిన వాళ్ళు మన భువనగిరికి వచ్చి మన కోటను చూడకుండా ఉంటారా? రావాలి కూడా కదా. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.